ఒక 5 క్యారవాన్లు, ఒక కెమెరా, ఒక 2 లెన్స్లు, ఒక 80 మంది క్రూ, ఇవన్నీ కలిపి నా ఇంచుమించు 10 నుంచి 15 లక్షల దాకా అయిపోద్దండి. అంటే లొకేషన్స్, ప్రాపర్టీస్, ఆర్ట్ మన చేతిలో ఉంటే బడ్జెట్ మన కంట్రోల్ ఉన్నట్టు. ఇఫ్ వన్ హ్యాస్ టు బి బ్లేమ్డ్ ఫర్ ఎనీ ఆఫ్ ద సిచ్యువేషన్, ఏదన్నా కొంచెం అనుకున్నట్లుగా జరగలేదు, హూ షుడ్ గెట్ ద బ్లేమ్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ, బికాస్ నాట్ నెసెసరీ ప్రొడ్యూసర్ మన దగ్గర ఇప్పుడు. కానీ ఒక టెక్నీషియన్కి ఈ డైలీ పేమెంట్స్ బెటర్ కదా, ఎందుకని మంత్లీ పేమెంట్స్ వాళ్ళకి? డైలీ పేమెంట్ని అసోసియేట్కి ఇస్తాం మనం. అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటాం, వాళ్ళకి ఎవరైతే. కానీ మళ్ళీ అందులో కమిషన్ కట్ అవుతుంది కదా వాళ్ళకి. హైరార్కీస్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, ఓకే, ఎగ్జిక్యూటివ్ మేనేజర్, ఓకే, మేనేజర్ అసిస్టెంట్. ఇప్పుడు మాకు 9 గంటలకు ఆర్ఎఫ్సీలో వదిలితే పాప వాళ్ళు లైట్లన్నీ ప్యాక్ చేసుకుని మూటలు కట్టుకుని అంత తిరిగేటప్పుడు 12-1 గంట అవుతుంది. ఈ గ్రౌండ్ లెవెల్లో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అని చెప్పేసి. తప్పదు, అంటే ఇది 1 మంత్ సిస్టమ్ కాదు కదా, అందరితో కూడుకున్నది, ఒక 100 మంది కలిసి పని చేయాలి. చిన్న సినిమా వెన్ యూ హ్యావ్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ షూట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రోజు సెట్లో 120 మెంబర్స్ ఉంటారు, మా సెట్లో 120 మినిమం. సో ఇప్పుడు అలా 80 మెంబర్స్ లేదంటే ఒక 2-3 క్యారవాన్లు ఎన్ని పెట్టుకొని పర్ డే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయ్యేది అసలు మీకు? అయ్యే బ్రో. Hi Kiran and hi Bitu. I'm Dheeraj from Filmy Focus. Hi Dheeraj. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మాట్లాడదాం, బట్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అసలు, వాట్ ఆర్ యూ ఇంటూ అనేది తెలుసుకుందాం. సో కిరణ్ మీరు చెప్పండి, లైక్ యూ ఆర్ ద లైన్ ప్రొడ్యూసర్ ఆఫ్ లిటిల్ హార్ట్స్, బట్ బైరాగి కథలో మీ డెసిగ్నేషన్ ఏంటి? బైరాగి కథలు బేసికలీ ఐ లుక్ ఆఫ్టర్ బైరాగి కథలు బికాస్ హీస్ మై ఆదిత్య ఇస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. So of course his main stream is direction, he'll be busy with direction, so someone has to handle the productioners. So I take care of the responsibility of the productioners, and this is my first film I worked as a line producer. Okay, సో అంటే ఇప్పుడు బైరాగి కథలు అనే ప్రొడక్షన్ హౌస్లో కూడా యూ హ్యాండిల్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఇట్ విల్ బి డిఫరెంట్? సేమ్ ఇంకా ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి బేసికలీ. యా, సో యూ హ్యావ్ దిస్ స్పెసిఫిక్ డిజిగ్నేషన్ లైన్ ప్రొడ్యూసర్ అండ్ లేదంటే ఈ ఫిలింకి లైన్ ప్రొడ్యూసర్, బట్ ఇన్ ద ప్రొడక్షన్ హౌస్ ఐ మేనేజ్ ఎవ్రీథింగ్, ఆల్ ఫినాన్స్ ఆఫీస్ రిలేటెడ్, ఏమైనా నరేషన్స్ చేయడం, సో ఎవ్రీథింగ్ ఐ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్. స్పెసిఫిక్గా ఇది రూల్ అని లేదు, ఇట్స్ మోర్ ఆఫ్ కలెక్టివ్ థింగ్. ఓకే, సో మోస్ట్లీ ఇంకా రైట్ హ్యాండ్ లాగా ఐ బీ విత్ హిమ్. అంటే ఇప్పుడు నేను వెళ్ళి బయట వర్క్ చేయడం అలాంటిది ఏం జరగదు, యాజ్ లాంగ్ యాజ్ హీస్ బేసికలీ అయితే ఇస్ మై ఇండస్ట్రీ, సో ఐ వర్క్ ఫర్ హిమ్, అతనితో ఉంటా అంతే. అండ్ ఎవర్ హీ ప్రొడ్యూసర్స్ ఐ ఇన్వాల్వ్ ఆబ్వియస్లీ, దట్స్ ఇట్. ఓకే, సో బిటు మీరు అసలు ఆయన ఎప్పుడో ఒక 7 years 8 years బ్యాక్ కలిసారు. అప్పటికి ఇప్పుడు మారిపోయాను, బట్ ఓకే ఎనీవేస్. ఇక్కడ దీనికంటే మీరు ఎగ్జిక్యూటివ్, బట్ యూ డిడ్ంట్ స్టార్ట్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా? అంతే, నేను అంటే స్టార్టింగ్ త్రూ సినిమాసే. లైక్ ఫస్ట్ నేను ఆర్ఎఫ్సి, అంటే నాకు సినిమా స్టార్ట్ అయింది ఆర్ఎఫ్సి. నాకు రామోజీలో మా ఫ్రెండ్ ప్రశాంత్ అండ్ ప్రవీణ్ ఉంటుండే. ఓకే, సో వాళ్ళు మొత్తం హెడ్స్ అనమాట. అంటే సో లైక్ షూటింగ్ అప్పుడు ఎక్కడెక్కడ ఏం జరగాలి, ఏం చూసుకోవాలి, ఏం కావాలా, సో దే ఆర్ కోఆర్డినేట్ అనమాట. సో అలా వాళ్ళతో పాటు షూటింగ్కి వెళ్ళి షూటింగ్ చూశాను. సో స్టార్ట్ అయింది జర్నీ. సో నాకు మిత్రమండలి డైరెక్టర్ విజయేందర్ అని, సో లైక్ మై ఓన్ బ్రదర్ లాగా అనమాట, చిన్న బాగా చాలా 15 years నుంచి. సో ఆయన సపోర్ట్ వల్ల సో ఇండస్ట్రీకి అలా వచ్చి కాంటాక్ట్స్ పెరిగి. సో ప్రొడక్షన్ అంటే ప్యాషన్, చాలా పిచ్చి. అంటే లైక్ ఎవరైనా సినిమాకి రావాలనుకుంటే యాక్టర్ రావాలనుకుంటారు, ఐదర్ డైరెక్టర్ రావాలనుకుంటారు. నాకు ప్రొడక్షన్ పిచ్చి పెరిగింది. నిజం, నాకు మేనేజ్మెంట్ స్కిల్స్ కొంచెం బాగుంటుంది, నేను లీడర్షిప్ స్కిల్స్ కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ కొంచెం బాగుంటాయి. సో నాకు ప్రొడక్షన్ మీద బాగా పిచ్చి పెరిగి, సో నేను ప్రొడక్షన్లో ఉండాలి ఫిక్స్ అయ్యి, సో ప్రొడక్షన్ ఇద్దాం, దీనికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేస్తాను లిటిల్ హార్ట్స్కి. ఓకే, సో అంటే డిఫరెన్స్ ఏమి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ ప్రొడ్యూసర్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి? I mean, I don't know the conventional definition of line producer, but to me, I feel that అంటే given మనకున్న బడ్జెట్లో, మనకున్న రిసోర్సెస్లో యూనో ఎఫెక్టివ్ అవుట్పుట్ తీసుకురావడం, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ బడ్జెట్, సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అంటే మోర్ ఆఫ్ వాల్యూ మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్, బికాస్ యూ డీల్ విత్ మోర్ ఆఫ్ అంటే గ్రౌండ్ లెవెల్ ప్రొడక్షన్ మేనేజర్స్ పైన యూ డీల్ విత్, సో ఎవ్రీథింగ్ ఇన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ లొకేషన్స్ కానీ ఏదైనా సరే, మోర్ ఆఫ్ వాల్యూ మేనేజ్మెంట్ ఐ ఫీల్ దట్స్ వాట్ యాడ్స్ టు ద ప్రొడక్షన్. ఓకే, ఓకే, డిఫరెంట్ అంటే ఏముండదు. లైన్ ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేవాడు లైక్
అన్ని మేనేజబుల్ చేస్తుంటాడు. లైన్ ప్రొడ్యూసర్ ఆల్సో ఈక్వాలిటీ ఈ రోజు అట్లా ఏమి ఉండదు. ఓకే. బట్ సమ్ అన్నీ కాకుండా కొన్ని బాధ్యతలు లైన్ ప్రొడ్యూస్ తీసుకుంటాడు కింది లెవెల్. నాకు మామూలుగా ఒక హైరార్కీస్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకంటే లేమని అడుగుతున్నా. ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, ఓకే, ఎగ్జిక్యూటివ్ మేనేజర్, ఓకే, మేనేజర్ అసిస్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ నుంచి ఈ మేనేజర్ అసిస్టెంట్ దాకా అందరూ చేసేది ఒకటే పని. బేసిక్గా అందరూ ప్లే చేసేది థింగ్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ద సినిమా. అది కంట్రోలింగ్ కావచ్చు, ఆర్టిస్ట్ కోఆర్డినేషన్ కావచ్చు, వాట్ ఎవర్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జరిగేది ఒకటే. సో ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి ఏది ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ హీ మైట్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో దానికోసం అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని పెట్టుకుంటారు. సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏం మేనేజ్ చేస్తారు అసలు? సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ ఏం మేనేజ్ చేస్తారంటే ఎవ్రీథింగ్ హోల్ సినిమా. ఓకే. అది కాస్టింగ్ అవనండి, క్రూ అవనండి, లొకేషన్స్ అవనండి, బడ్జెట్స్ అవనండి, డేస్ అవనండి. సో ఎవ్రీథింగ్ అంటే ఒక ప్రాపర్ సినిమాకి ఒక ప్రాపర్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, బడ్జెట్ ఎలా కంట్రోల్ చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేది ఎవ్రీథింగ్ ప్రొడ్యూసర్ తర్వాత మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది సినిమా అనేది. సో మిగతా అంటే ఈ తరుణంలో కొన్ని అసెట్స్ లైక్ లైన్ ప్రొడ్యూసర్కి ఇస్తాడు, కొన్ని ఫాలోపింగ్స్ అనేవి మేనేజర్ చేస్తాడు, కొన్ని అసిస్టెంట్ మేనేజర్ చేస్తాడు. బట్ ఇవన్నీ కలిపి యాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండర్లోనే జరుగుతుంటాయి ఇవన్నీ. బట్ టు మై నాలెడ్జ్ నాకు తెలిసి లాస్ట్ ఒక 5 years నుంచి లైన్ ప్రొడ్యూసర్ కాన్సెప్ట్ మన దగ్గర కొంచెం పాపులర్ అయింది. బట్ బిఫోర్ యూస్ టు బి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంతే. మోర్ ఆఫ్ జర్నలిస్ట్ స్కోప్ ఆఫ్ వర్క్ ఉంటుండే అప్పుడు. నాట్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కటే అని కాదు, బేసిక్ ఇప్పుడు కొంచెం స్పెసిఫిక్గా స్పెషలైజేషన్ అనేది ఎక్కువైంది. సో కేటగిరీస్ ఓకే హైరార్కీ ఉంది. అంటే హైరార్కీస్ ఇస్ ఫైన్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దర్ ఈస్ ఎనీ ఆర్టిస్ట్ కోఆర్డినేషన్, అది మీరు అన్నట్టు మేనేజర్ అసిస్టెంట్ దగ్గర నుంచి కూడా అందరూ చేస్తారు. సో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ లేదంటే ఒక లైన్ ప్రొడ్యూసర్ కానీ ఎప్పుడు ఆ డ్యూటీలోకి దిగుతారు? డే 1 డైరెక్టర్ తోటి మనం మాట్లాడి స్క్రిప్ట్ విన్న కాడ ఇప్పుడు ఈ పలానా ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ సెట్ ఎత్తున్నప్పుడు మనం ఇమీడియట్లీ కాల్ తీసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ మేజర్ టచ్కి వెళ్తాడు. సో సార్ కమర్షియల్స్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతుంటారు. దెన్ కమర్షియల్స్ మనం లాగేస్తాం. ఓకే. ఓ సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విల్ లాక్ ద రెమ్యునరేషన్స్ అంటే కమర్షియల్స్ అంతే. ఓకే. ఇప్పుడు లొకేషన్ ఉన్నది, ఆ లొకేషన్స్ కూడా మేనేజర్ వెళ్ళి కాల్ తీసుకుంటాడు. ఈ లొకేషన్స్ నాకాడ ఓకే అయితే ఆ మేనేజర్ చెప్పిన బడ్జెట్ ఓకే అయితే ఓకే, లేదనుకుంటే నేను కాల్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు సినిమాలు చూస్తే లైక్ లిటిల్ హార్ట్స్ క్లైమాక్స్లా నైట్ షూట్ ఉంటుంది. నైట్ షూట్ హోల్ అది మేమంతా నైట్ 9 to ఎర్లీ మార్నింగ్ 2 దాకా చేసిన సీన్. 6 to 2 దాకా. ఓకే. సో మా మేనేజర్ జగదీష్ అని చాలా ఆ లొకేషన్ చాలా మణికొండ లోకల్, అది అంత రెసిడెన్షియల్ ఏరియా. సో దానికి యాక్చువల్లీ పర్మిషన్ లేదు, ఖాళీ పర్మిషన్ ఉంది, పోలీస్ పర్మిషన్ లేదు. ఓకే. సో అక్కడ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఐ హ్యావ్ గుడ్ కాంటాక్ట్స్ విత్ పోలీస్ కాబట్టి నేను ఫస్టే ప్రిపేర్ అయ్యి చేసి పెట్టాను. ఇన్ఫర్మేషన్ పెట్టాను. సో షూట్ జరుగుతుంది, ఇన్ కేస్ ఏమైనా కాల్ వస్తే మిడ్ నైట్ ఫోన్ లిఫ్ట్ చేయనా, మేనేజ్మెంట్ థింగ్స్ అంతే. అయితే ఒకటి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ది డీటెయిల్స్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతట్లో కూడా మేజర్ రిస్క్ ఉండేది అయితే ప్రొడ్యూసర్కే. ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్ ప్రొడ్యూసర్ అయినా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినా ఓవర్ ద టీమ్ దే ఆర్ గెటింగ్ పెయిడ్ అంతే. ఎగ్జాక్ట్. వాటికి ఇప్పుడు ఎలా ఉంటే మీకు యూ గెట్ ద షేర్ ఆర్ యూ విల్ మంత్లీ శాలరీస్ అంతే. సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కంటే అంటే అదర్ దాన్ ద ప్రొడ్యూసర్ నో వన్ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ శాలరీ అంటే ప్రాపర్ షేర్ కైండ్ ఆఫ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వన్ హ్యాస్ టు బి బ్లేమ్డ్ ఫర్ ఎనీ ఆఫ్ ద సిచ్యువేషన్, ఏదన్నా కొంచెం అనుకున్నట్లుగా జరగలేదు, హూ షుడ్ గెట్ ద బ్లేమ్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ, బికాస్ నాట్ నెసెసరీ ప్రొడ్యూసర్. మన దగ్గర ఇప్పుడు నాట్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇస్ సినిమా పర్సన్. సో ప్రొడ్యూసర్ గే హూ ఇన్వెస్ట్ బేసికలీ, బట్ మన దగ్గర చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. బట్ స్టిల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈస్ ద వన్ హూ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద గివెన్ బడ్జెట్. ఓకే. సో హీ విల్ బి ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ షూర్. ప్రొడ్యూసర్ ఒక బడ్జెట్ అనుకుని దిగుతాడు. సో ఆ లిమిట్లో ఎగ్జిక్యూట్ చేసి ఇవ్వడం ఈజ్ ఎగ్జిక్యూటర్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో ఆబ్వియస్లీ దట్ గెట్స్ బ్యాక్ డౌన్ టు ప్రతి ఒక్కరికి, లైన్ ప్రొడ్యూసర్ ఎవరికైనా సార్. బట్ ద ఫేస్ విల్ బి ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అంటే ఐ మీన్ ఇప్పుడు ఆ క్రాఫ్ట్కి వాల్యూ వస్తున్నది. ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ వాళ్ళ బామ్మర్దియో, ప్రొడ్యూసర్ వాళ్ళ తమ్ముడో, లైక్ తమ్ముడో, వాళ్ళ ఫ్యామిలీయో, దగ్గర లెక్క ఉంటుండే. బట్ ఇప్పుడు సీరియస్లీ ఇప్పుడు ఆ క్రాఫ్ట్కి నిజంగా కూడా వాల్యూ వస్తుంది. బికాస్ ప్రొడక్షన్ మేకింగ్ అండ్ అగైన్ కంట్రోలింగ్ అనేది ఇట్స్ టఫెస్ట్ జాబ్. ఎందుకంటే మనం ఆన్సరబుల్
ఎవ్రీథింగ్ ఇస్ మనీ. ట్రూ అంటే అవుట్ సైడర్స్ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవుతున్నారని నాకు ఎప్పుడు తెలిసిందంటే అజయ్ గద్దే అని చెప్పేసి ఉంటాడు. సో హీ యూస్ టు బి వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ అనమాట. సో తను ఇప్పుడు గీతా ఆర్ట్స్ లో చేస్తున్నాడు. సో సింగిల్ చేశాడు. సో తను వెళ్ళిన తర్వాత ఓకే బయట వాళ్ళని కూడా చేస్తారు, ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫ్యామిలీ బిజినెస్ అన్నట్లే కొంచెం తెలిసింది అప్పుడు. లేదంటే అప్పటిదాకా కూడా మీరు అన్నట్టు ఇలాగ రిలేటివ్స్ నుంచి ఉన్నాం, ఎందుకంటే బికాస్ ఆ మనీ పంపింగ్ అంతా జరిగేది వీళ్ళ త్రూనే బట్ కాబట్టి. ఇప్పుడు మోర్ ఆఫ్ డిజిటల్ ఇది వచ్చింది కాబట్టి ఇట్స్ మోర్ ట్రాన్స్పరెంట్. సో ట్రాన్స్పరెంట్ ట్రస్ట్, ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఫినాన్స్తో డిపెండ్ అయి ఉంటుంది. సో అంత డబ్బులతో కూడుకునే వారం మనం ఖచ్చితంగా మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, బడ్జెట్ కంట్రోలింగ్ ఉండాలి, మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. సో ఇప్పుడు దానికి క్రాఫ్ట్కి వాల్యూ పెరుగుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా కాంట్రాక్ట్స్ ఉండాలి కదా. కాంటాక్ట్స్ ఉండాలి. ఐ హ్యావ్ వెరీ మచ్ గుడ్ కాంటాక్ట్స్. దేవుడి వల్ల నాకు సో మెనీ కాంటాక్ట్స్ వల్ల నాకు చాలా ప్లస్ అయినది. అంటే నేను ప్రొడక్షన్ మేకింగ్లో నాకు ప్లస్ అవ్వడం సీరియస్లీ కాంటాక్ట్సే. నా ఫోన్లో కూడా ఇప్పుడు చూస్తే 6,500 కాంటాక్ట్లు ఉంటాయి, 6,500 కాంటాక్ట్స్. సో సీరియస్లీ 6,500 కాంటాక్ట్స్ కేవలం నాకు అవి ఆల్ త్రూ ఉపయోగపడ్డాయి. నాకు చాలా పనికి వచ్చాయి. ఇప్పుడు పని కావాలి, లొకేషన్ కావాలి, నేను ఇమీడియట్లీ ఆ లొకేషన్కి ఎవరు సరౌండింగ్ ఉన్నారు మన కాంటాక్ట్ త్రూ అని నేను కాంటాక్ట్ అయ్యి, ఎగ్జాంపుల్ బయటకు ఒక 10 రూపాయలు వచ్చేది నాకు నిజంగా నా కాంటాక్ట్ ఉపయోగించుంటే దానికి 6 రూపీస్ 7 రూపీస్కి వచ్చేస్తుంది. ఓకే, నాకు అది బాగా ప్లస్ అయింది. మెయిన్ కాంటాక్ట్స్ ఉండాలి. సో నాకు చాలా ప్లస్ అయింది అది. సో లిటిల్ హార్ట్ సినిమా చూస్తే కొంచెం కన్వెన్షన్ కంటే కూడా అన్కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది చాలా. మీరు అన్నట్టు పర్మిషన్స్ లేకపోవడం, లేదంటే రోడ్డు మీద షార్ట్స్ తీయడం, ఇవన్నీ కూడా. అండ్ ఈవెన్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కూడా గింబల్తో షార్ట్స్ ఇవన్నీ కూడా. సో అన్కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫైన్ అంటిల్ నథింగ్, అంటే ఒక ఎలాంటి ఇష్యూ లేకుండా జరిగినంత వరకు. సో మీరు ఎంతవరకు ప్రిపేర్డ్ ఉన్నారు అసలు? అంటే వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ కేవస్. సో సి బేసికలీ నాట్ క్రియేటింగ్ సంథింగ్ బట్ వి మైట్ నాట్ నో వాట్ విల్ హ్యాపెన్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైకిల్ సీక్వెన్స్ ఉంది. సో మొన్న చెప్తున్నారు లేదు, అది నార్మల్గా రోడ్డు మీద పుప్పాలగూడ రోడ్డు దగ్గర జస్ట్ నేను స్కూటీ నడుపుతున్నాను, కెమెరామెన్ పట్టుకున్నాడు రివర్స్ లో, సో నడిపేశాడు అని అయిపోయింది, డన్. వాట్ ఇఫ్ సంథింగ్ రాంగ్ హ్యాపెన్ అన్నట్లుగా. సో దానికి ఎంతవరకు ప్రిపేర్డ్ ఉంటారు అట్లాగా వాటికి? రిస్క్ ఫ్యాక్టర్ అంతేనా? సమ్టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ రిస్క్. ఎస్పెషల్లీ చిన్న బడ్జెట్ సినిమాలకి ఈ లొకేషన్స్ అయినా ఏవైనా సరే ఇట్ మ్యాటర్స్ ఎలాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హౌస్ లొకేషన్ ఉంది, ఒక 50K పర్ డే తను చెప్తున్నాడు. సో ఇఫ్ యూ గెట్ ఇట్ ఫర్ 40K బేసికల్ అంటే చూసినప్పుడు 10,000 కదా డిఫరెన్స్ అనిపిస్తుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ షూట్స్. ఇప్పుడు 5 days చేసినామంటే ఇట్స్ ఈక్వల్ టు 50,000. ఆ 50,000 తోటి వీ కెన్ యూజ్ దట్ మనీ ఎఫెక్టివ్లీ సమ్వేర్. ఏదో పోస్టర్ డిజైనర్కో, ప్రమోషన్స్కో, ఇంకా ఎక్కడో దగ్గర ప్రోడక్ట్ని బెటర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఎవ్రీ పెనీ మ్యాటర్స్. సో ఆ చిన్న లొకేషన్ దగ్గర అది ఈవెన్ థౌజండ్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఆ వాల్యూ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ ఎ స్మాల్ బడ్జెట్ మూవీ. అండ్ టాప్ ఆఫ్ దట్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్ ఫర్ OTT, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఈ నెంబర్లో వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ అండ్ డెలివర్ ద ప్రాజెక్ట్. సో దానికి ఇప్పుడు ఏం డీవియేషన్స్ అనేది ఉండదు ఎట్ ఎనీ కాస్ట్. సోల్ రెస్పాన్సిబిలిటీస్ అస్. సో ఎస్పెషల్ అక్కడ వాల్యూ మేనేజ్మెంట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో సమ్టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ రిస్క్ ఆబ్వియస్లీ టు గెట్ దట్ అవుట్. బట్ దీంట్లో మోర్ ఆఫ్ మేము అంటే మనీ కంటే కూడా బికాస్ డైరెక్టర్ మార్తన్ వాంట్స్ ఇట్ టు లుక్ సో ఆర్గానిక్. దట్స్ ద రీజన్ వీ వెంట్ ఫర్ గొరిల్లా షూట్. ఇక్కడైనా సరే, బెంగళూరు అయినా సరే. బికాస్ బెంగళూరు అంత పెద్ద ఇప్పుడు వెళ్ళి మనము తీసుకొని ఫస్ట్ మన స్కేల్ అంత కాదు, మన మూవీ స్కేల్. బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆర్గానిక్ ఆల్వేస్ లుక్స్ ఆర్గానిక్. సో మెయిన్ రీజన్ అది బేసికలీ. ఓకే, ఇంకోటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే తెలుస్తుంది. నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తాను. ఇది రిస్క్ అనుకుంటే ఆలోచిస్తాం డెఫినెట్లీ. మరి అంత ఓవర్బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ గింబల్ కానీ ఇవన్నీ కూడా రెంటల్సే ఉంటాయి, కెమెరా ఇవన్నీ. సో పొరపాటున మార్తాండి గట్టి బ్రేక్ వేసినా, లేదంటే మనోడు ఎదరకు పడ్డా టప్పని పడిపోతే దాన్ని ప్రిపేర్ ఉండాలి. ఎందుకంటే అది కదా. ఇప్పుడు మౌలిక కింద పడ్డాడంటే ఓకే, అంటే నాట్ వాల్యూ వైజ్ చెప్తున్నా. మౌలిక కింద పడితే మహా అయితే ఒక రోజు రెస్ట్ తీసుకుంటాడు, చిన్న దెబ్బలు తగిలితే ఏదో. కెమెరా అలా కాదు కదా, ఆ లెన్స్ ఒకటి పోయిందంటేనే 2-3 లక్షలు పోతాయి. సో ఈ టైప్ ఆఫ్ రిస్క్లు కొంచెం తీసుకున్నారు కాబట్టి కొంచెం అది పాసిబుల్ అయింది. లేదంటే లేదు నా కెమెరా ఇలాగా. ఇప్పుడు ఆ రెంటల్స్ వాళ్ళు వస్తారు కొంతమంది, ఎక్విప్మెంట్ అంతా ఉన్నప్పుడు మేము కూడా వచ్చి చూస్తామని చెప్పేసి కొంతమంది వస్తారు. వాళ్ళు చూసి అదేంటన్నా ఇవన్నీ ఉంటాయి ప్రాజెక్ట్. ఉంటాయి డెఫినెట్లీ ఉంటాయి. సో బిట్టు మీరు చెప్తున్నారు కదా లైక్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
మనకి తెలంగాణలో చెప్తారు ఫస్ట్ నుంచి కూడా ఏది సింగిల్ విండో ప్రాసెస్ ఉంది ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ కానీ అవును. లేదంటే షూట్ లొకేషన్స్ కానీ. సో అది ఎంతవరకు వెసులుబాటు ఉంది అసలు, ఈజీగా ఉంది యాక్సెస్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ ఆర్ ద ఈజీ ఉన్నది చాలా ఉన్నది. సో ఎందుకంటే దాని ప్రాసెస్ ఏంటి అసలు? ప్రాసెస్ ఏం లేదు, వాళ్ళు వెబ్సైట్ పెట్టారు. ఓకే మనం బిఫోర్ వన్ వీక్ ముందే వెబ్సైట్లో ప్లాన్ చేసుకోవాలి, డీడీ కట్టాలి సమ్ గవర్నమెంట్కి. దెన్ వాట్ ఎవర్ మనకి ఏ లొకేషన్ డీడీ వర్త్ ఎలా ఉంటుంది, లొకేషన్ బట్టి ఉంటుందా? లొకేషన్ బట్టి ఉంటుంది. సో ఇట్ విల్ చేంజ్. లొకేషన్ బట్టి ఉంటుంది, దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. ఓకే ఓకే అది బాగున్నది, ప్రాబ్లం లేదు. అక్కడి నుంచి ప్రాబ్లం లేదు. మేజర్ ప్రాబ్లం వచ్చేసి బయట ప్రైవేట్స్ ఉంటాయి కదా, ఇవే మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది, సో ఇప్పుడు మారిపోయింది. పర్ డే ఒక ₹1,00,000 1,50,000. ఇప్పుడు ₹1,00,000 అదే మీరు చూపించాలనుకునే స్కేల్ ఆఫ్ హౌస్ బట్టి అది ఆబ్వియస్లీ వాళ్ళు ఆబ్వియస్లీ. ఇంకోటి సినిమా వాళ్ళంటే డెఫినెట్లీ ఎక్కువ వేస్తారు. సినిమా డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. వాళ్ళు తెలియదు అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. ఏదో సర్దుబాటు తీసుకొచ్చి సర్దరి ఏదో సినిమా మీద ప్రేమతో చేయాలి తప్ప ఓకే. జనాలకి సినిమా అంటే సినిమాలు అంటే మేజర్ డబ్బులు ఉంటాయి. నేను చాలా మంది నాకు ఎక్స్పీరియన్స్ జరిగింది. లొకేషన్ మారితే మీకేం సార్ సినిమాలో డబ్బులు ఉంటాయి కదా, మీరు మేజర్ ఒప్పుకుంటున్నాడు, మీరేమో 10,000 కోసం మరి ఫోన్ చేసి బతలాడుతున్నారు. నాకు ఆ 10,000 చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే నాకు చిట్ మార్జిన్స్ ఉంటాయి. నాకు కిరణ్ అన్నట్టు ఆ 10,000 10 రోజులు సేవ్ అయితే ₹1,00,000 నాకు పోస్టర్ డిజైన్ వెళ్ళిపోతాడు. నాకు పనికి వస్తుంది కదా. ఫైన్. సో ఇప్పుడు మీరు వెబ్సైట్లో అప్లై చేసుకుంటారు ఫర్ ద సో అండ్ సో లొకేషన్, అందులో లొకేషన్ స్పెసిఫిక్ మెన్షన్ చేస్తుంటారు. స్పెసిఫిక్ లిస్ట్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి దాంట్లో. నాట్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఇప్పుడు ఏదైనా రోడ్ మీద షూట్ చేసాం ఆ సాంగ్ కాతి అని చెప్పి సాంగ్ కృష్ణకాంత్ పార్క్. ఓకే. సో దాన్ని మేము వెబ్సైట్ త్రూ మేము పర్మిషన్ తీసుకొని చేసాం. ఓకే. సో ఇప్పుడు వెబ్సైట్లో మీరు తీసుకున్న తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు రిసిప్ట్స్ ఇన్వాయిస్లు ఏవో ఇస్తారు. సో ఇది అక్కడ లోకల్ పోలీసులకు వచ్చినప్పుడు చూపించినా సరిపోతుందా, లేదంటే అక్కడ కూడా మళ్ళీ అరేంజ్మెంట్స్? మనం మళ్ళీ లోకల్ పిఎస్కి పర్మిషన్ పెట్టాలి, లెటర్ పెట్టాలి, ఇంటిమేషన్ ఇన్వాయిస్ తో పాటుగా మీరు అక్కడ ఇన్వాయిస్ తో అక్కడ ఇంటిమేషన్ ఇవ్వాలి, లెటర్ బట్ ఆ పర్మిషన్ వచ్చాక ఇట్స్ స్మూత్ ప్రాసెస్, పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు. అదే దట్స్ వాట్. అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్ కేరళ కాకుండా కేరళ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్క్ ప్రాసెస్ అంటారు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ అథారిటీస్ కానీ వాళ్ళందరూ కూడా ఓన్లీ థింగ్ దే సే ఈస్ డోంట్ లిటర్ ద ప్లేసెస్. మీరు ఏదైనా లొకేషన్లో షూట్ చేస్తున్నారంటే మీ చెత్త అంతా అక్కడ పడేయకండి, ప్లీజ్ టేక్ అవే యువర్ ట్రాష్. సో దట్ ఈస్ ద మేజర్ రూల్ దే ఫాలో. మీరు పోలీస్ పర్మిషన్ తీసుకున్నా లేదంటే ఏ మినిస్టర్ నుంచి ఏం తీసుకున్నా కూడా ఎక్కడన్నా సరే షూట్ చేసుకోండి, అడవుల్లో ఎక్కడైనా షూట్ చేయండి. చెట్లు కొట్టకూడదు, ఏమీ పేయకూడదు, వాటర్లో ఇష్టం వచ్చినట్టు అంటే వేస్టేజ్ ఏం చేయకూడదు, లిటరింగ్ చేయకూడదు. అదే వాళ్ళ మెయిన్ ఇది. సో అది మీరు ఫాలో అవ్వగలిగితే హ్యాపీగా వస్తారు. దేర్ విల్ బి అన్ అథారిటీ కమింగ్ ఫ్రమ్ ఎదర్ పోలీస్ కానీ లేదంటే అట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఎవరో ఒకళ్ళు వస్తారు. దే విల్ బి జస్ట్ ఫోర్సింగ్ యూ, అంతేగాని వాళ్ళ మధ్యలోకి వచ్చి కూర్చునేది ఉండదు. సో దాని తర్వాత ఈజియెస్ట్ ఫేస్ ఉండదు ఓన్ తెలంగాణ మాత్రం. మిగిలిన మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇవన్నీ కూడా వాళ్ళు లిటరల్లీ చెప్తారు మేడం సార్ అక్కడ మేము షూట్ చేయాలంటే పెయిన్ ఉందా, సో దట్స్ ద రీజన్ వీ ఫ్లై టు హైదరాబాద్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ షూట్ అని చెప్పేసి. అవును, నాకు సైట్ కూడా బాగుంది వెబ్సైట్, ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇట్స్ ఈజియర్ ప్రాసెస్ నో. ఓకే ఓకే. అండ్ ఎఫ్టీసీ, సో అంటే జస్ట్ వాంటెడ్ టు నో ఈ ఎఫ్టీసీ ప్రాసెస్ ఇవన్నీ ఐడియా ఉన్నాయి మీకు? లైక్ నేను అంటే రీసెర్చ్ అబౌట్ ఇట్. ఓకే. అంటే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనేది చిన్న సినిమాల కేటగిరీలోకి వస్తుంది. సో దానికి ఎఫ్డీసీ నుంచి ఏమైనా మీకు సహాయం అందిందా, లైక్ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ థింగ్స్లో కానీ? నథింగ్ ఎట్ ఆల్. ఓకే. బికాస్ అక్కడ ఉంటుంది కదా కేటగిరీ వైజ్, అంటే బిలో 3 crores or 4 crores ఫిల్మ్స్కి దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ షుడ్ బి గివెన్ అని, లేదంటే ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ స్పెసిఫిక్ స్టేట్ అంటే తెలంగాణ హిస్టరీ గురించి కనుక దానికి కొంచెం ట్యాక్స్ డిడక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ ఇది అంటే ఈటీవీ విన్ ఒరిజినల్ నుంచి ఫాలో అయి ఇద్దరు కంబైన్ చేసినాం కాబట్టి సో నాకు తెలిసి సింగిల్ ప్రొడ్యూసర్ అంటే బిలాంగ్స్ టు ఆర్గనైజేషన్ కదా. సో వీటి మీరు చెప్పండి. సో ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి స్టడీడ్ ఇన్ ఎ డే ఆర్ సంథింగ్. అంటే ఏదో ఒక రోజులో 2 రోజులు తెలుసుకొని వచ్చేసేది కాదు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఈ 32 days షూట్ అని చెప్తున్నారు కానీ దీనికి ప్లానింగ్ చాలా ఉంటుంది, ప్రీ ప్రొడక్షన్ ఇవంతా కూడా. సో మీరు ప్రీ ప్రొడక్షన్ తీసుకున్న టైం ఎంత, ప్రొడక్షన్ తీసుకున్నంత, పోస్ట్ ప్రొడక్షన్కి ఎంత ఇచ్చారు? ఎందుకంటే ఎంతసేపు 32 రోజులు అంటున్నారు కానీ దీని వెనక కొన్ని నెలల తరబడి వర్క్ ఉంటుంది కదా. ఓవరాల్ వర్కింగ్ ఎన్ని డేస్ అసలు సినిమాకి, రైట్ ఫ్రమ్ ఇప్పుడు ఒక టైటిల్ అనుకున్నప్పటి నుంచి? అంతే, మేము జాన్లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ జాన్ 2025 జాన్. ఓకే. జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై క్లోజ్ చేసాం. ఫస్ట్ కాపీ జూలై క్లోజ్ అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అప్పుడే డిసెంబర్ ఐ థింక్ డిసెంబర్ లాస్ట్ వీక్ లో స్టార్ట్ ఆఫీస్ ఓపెన్ చేసాం. Jan 16th was our first day of shoot.
ఓ ఓకే ఓ చాలా తొందరగానే తొందరగా వెళ్ళిపోయింది ఎందుకంటే చాలా తొందరగా మా- అయిపోయింది. సో ప్రీ ప్రొడక్షన్ డుడెంట్ టుక్ దట్ టైం అంత మార్తన్ ఆల్రెడీ మంచి బాండెడ్ స్క్రిప్ట్ వచ్చాడు, బౌండెడ్ స్క్రిప్ట్. సో ఎవ్రీథింగ్ క్లారిటీ ఉంది అతనికి, ఏం చేయాలి ఎట్లా అనేది చాలా క్లారిటీ ఉన్నది. మేము దానికి కూర్చొని డిస్కస్ చేసుకుని ఎలా ప్లాన్ చేయాలి ఏంటనేది మా కోడేటర్ శ్రీను వెరీ జెన్యున్గా లైక్ చాలా బాగా ప్లాన్ చేశాడు. అది ఇది ఒక్కరితో కాదు, ఇది నా వల్ల కిరణ్ వల్ల ఇంకోటి నాతో పాటు ఇంకో వినోద్ అన్న ఉంటాడు, కో ఎగ్జిక్యూటివ్. సో మా ముగ్గురేం కాదు, అందరం త్రూ డైరెక్టర్, డిఓపి, హీరో, కాస్టింగ్ కూడా. థ్యాంక్ఫుల్లీ వీ హ్యావ్ గాట్ ఎ గ్రేట్ టీమ్ బేసికల్లీ. Yeah, అందరు అది- యంగ్స్టర్స్ ఆల్మోస్ట్ అరౌండ్ బిలో 30. సో ఇట్స్ మోర్ ఆఫ్ నో ఫ్రెండ్షిప్ కైండ్ ఆఫ్ ఇది. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, వెరీ స్మూత్, నో హ్యాజిల్స్, నో కాంప్లికేషన్స్. ఏదో మేబీ బడ్జెట్ ప్లానింగ్ దీంట్లో తప్ప ఎవ్రీథింగ్ వాస్ వెరీ స్మూత్. ఓకే షూటింగ్ కూడా తొందర అయిపోయింది. యాక్చువల్ పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం పట్టింది, బట్ షూటింగ్ అంటే అంతకంటే తక్కువలో కూడా తీస్తారేమో నాకు తెలియదు, బట్ ఇట్ వాస్ వెరీ క్విక్. లేదు 6 months లో కంప్లీట్ చేయగలిగారంటేనే గ్రేట్ థింగ్ అసలు. చేయొచ్చు బ్రో, అంటే లైక్ చేయకూడదు, అదే ఇక్కడ కాదు ఉన్నది ఏమి ఉండదు. ఐ థింక్ అంటే కాదు అని ఉండదు బిట్టు. ప్రాబ్లం ఏమైపోద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మౌలి కానీ, శివాని కానీ, మన జయకృష్ణ కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే దే ఆర్ అవైలబుల్ ఫర్ యూ గైస్ ఎనీ టైమ్. సో ఇప్పుడు మీకు ఇక్కడ డేట్స్ ఇష్యూస్ మహా అయితే ఎవరితో వచ్చి ఉంటాయి, సత్యకృష్ణ గారితోనో లేదంటే అంతా చౌదరి గారితోనో ఇలా, ఎందుకంటే దే ఆర్ బిజీ సీరియల్ ఆర్టిస్ట్ కానీ సినిమాలు ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళతో వచ్చి ఉండొచ్చు. బట్ మిగిలిన ఎవరితో కూడా, ఈవెన్ రాజీవ్ కనకల గారితో కూడా యూ షుడెంట్ బి గెటింగ్ ద డేట్స్ ఇష్యూ బికాస్ హీఈస్ ఆల్సో గివెన్ అంపల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ గైస్. సో ఇప్పుడు ఓకే, బట్ దిస్ మైట్ బి నాట్ ద సేమ్ థింగ్ ఫర్ ఎనీ అదర్ ఫిలిం. ఇప్పుడు నెక్స్ట్ బరాయి కథలో ఏదన్నా ఒక కొంచెం ప్యాడింగ్ ఆర్టిస్ట్లు ఎవరైనా తీసుకుంటే అలా ఉండదు కదా, అప్పుడు ఈ కోఆర్డినేషన్. అదే అంటున్నాను, అంటే మేబీ ప్రాబ్లం అయితే డేస్ దగ్గర ప్రాబ్లం అయితే తప్ప ప్రొడక్షన్లో ప్రాబ్లం అంటుంది. ప్రొడక్షన్లో మేకింగ్లో ప్రాబ్లం మేబీ డేస్ దగ్గర ప్రాబ్లం అయితే, అంటే ప్రాజెక్ట్ ఒక 6 నెలలు అనుకునే కథ ఒక 1 year అయితే 10 months అవుతాము. కానీ మేము అనేది బడ్జెట్ పరంగా కానీ వాటి పరంగా ఎక్కడ ప్రాబ్లం రాదు నేను ఐ హోప్. ఎందుకంటే వీ హ్యావ్ సంథింగ్ మంచి ప్లాన్, వెరీ మచ్ ప్రొడక్షన్ మీద చాలా అంటే చాలా మంచి నాలెడ్జ్, అంటే మంచి పిచ్చి నా పిచ్చి, అంటే ఖచ్చితంగా దీంట్లో చేయాలని. సో అంతే. నేను లాస్ట్ టైం నాకు ఒక పెద్ద ప్రొడక్షన్ నుంచి ఒక డెమో ఫిలింకి ఒక 10 lakhs ఆఫర్ ఇచ్చారు. సో నేను దాని ఒక 6.4 లాగేసాను, అంటే వాళ్ళేసిన బడ్జెట్లే, నేనేలే 10 lakhs వాళ్ళేసిన బడ్జెటే. సో నేను ఒక 6.5 చేశాను. సో దే వాజ్ హ్యాపీ. సో ఎక్కడ డీల్ క్రాక్ చేస్తారని కూడా దాని డిస్కషన్ ఉంది, అంటే ఎలా జరిగింది ఏంటి ఎలా జరిగింది. ఈ బరాయి కథలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? ఇదే అండి ఈ మూవీతో. మూవీతోనే? అయితే ఆల్వేస్ వాంటెడ్ టు ప్రొడ్యూస్, ఓకే. బట్ హీ వాస్ ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ టూ ఎర్లీ ఫ్రమ్ మీ మనోడు. అంటే ఇంకా డైరెక్షన్, ఇంకా ఫస్ట్ సినిమా కూడా రాలేదు, థియేటర్ సినిమా ప్రాపర్గా. బట్ అంటే ఈ ప్రొడ్యూసర్ ఇంత ఎర్లీగా ప్రొడ్యూసర్ అయ్యే క్రెడిట్ మాత్రం ఇట్ గోస్ టు ఈటీవీ. బికాస్ దే హ్యాడ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ అంటే క్రియేటివ్ పీపుల్ని ప్రొడ్యూసర్ చేస్తే దట్ వుడ్ బి మోర్ ఈజియర్ అండ్ ప్రోడక్ట్ అవుట్పుట్ బాగుంటుంది అని చెప్పేసి దే థాట్. సో దట్స్ ద రీజన్ వాళ్ళు ఇప్పుడు ఎయిర్ చూస్తే మీరు సందీప్ రాజ్ ఈజ్ ద ప్రొడ్యూసర్, సో ఆదిత్య హసన్ ఈజ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్. సో ఆదిత్య పైన ఆల్రెడీ ఆ 90s అది ఉంది కాబట్టి, సో దేవర్ లైక్ దిస్ వాస్ మోర్ ఆఫ్ ప్రీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అంటే ఇఫ్ యూ లైక్ ఎనీ స్క్రిప్ట్ తీసుకురండి, నువ్వు ప్రొడ్యూస్ చేస్తా అంటే మేము ఓకే చేస్తాం అన్న దాంట్లో స్టార్ట్ అయింది బేసికలీ. సో ఇట్ స్టార్టెడ్ విత్ దిస్, బట్ ఆదిత్య ఆల్వేస్ వాంటెడ్ టు ప్రొడ్యూస్ బట్ నాట్ దిస్ ఎర్లీ. బికాస్ ఆఫ్ ఈటీవీ ఇట్ హ్యాపెండ్. లాంచ్ ప్రోడక్ట్ ఉందా, అది వెళ్ళిపోయింది. సో ఇట్ వాస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ థింగ్. సో ఇప్పుడు దెర్ విల్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అప్రోచింగ్ పీపుల్ కదా. సో దాన్ని ఎలా ఫిల్టర్ చేస్తున్నారు, అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇఫ్ సమ్వన్ వాంటెడ్ టు గెట్ ఇన్ టచ్ విత్ ద బైరాగి కథల టీమ్? టచ్ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ అండి. అంటే మా ఈమెయిల్ ఉంది, మా ఇన్స్టా హ్యాండిల్ ఉంది, పీపుల్ కెన్ టెక్స్ట్. మేము ఎప్పుడు చెక్ చేస్తుంటాం, బట్ అల్టిమేట్లీ ఇట్స్ స్క్రిప్ట్. బట్ మోర్ ఆఫ్ బికాస్ వీఆర్ in a budding stage, we can't go for big projects, I mean in terms of budget, but maximum cap em pettukunnaru inta budget lo atla pettukoledu because this is enormous success we didn't expect. So we have to plan accordingly because but still ante మీరు అనుకుంటారు కదా ఈ జోన్ లో తీయాలి, ఇంత బడ్జెట్ లోపు తీయాలి అన్నట్లుగా somewhere around we are looking around 5. So 5 is the maximum cap you have now but అంటే చెప్పలేం, అంటే వేరే ఇన్వెస్టర్స్ ఆర్ when you go for national OTT వస్తే మేబీ బడ్జెట్ పెరగొచ్చు. Prime, Netflix, obviously budgets will go higher. So ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే
బరాయి కథల్లో ఆదిత్య ఇస్ ద ఓన్లీ ఇన్వెస్టర్ ఆర్ దెర్ ఆర్ ఏంజల్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్? ఆదిత్య ఆదిత్య అయితే ఇస్ అ ఫేస్, అయితే ఇస్ అ బ్రాండ్ వాల్యూ, అయితే ఇస్ ఎవ్రీథింగ్ అంతే. బరే కథలు ఇస్ బేసికల్ నథింగ్ బట్ ఆదిత్య ఆయన ఫ్లాగ్షిప్ పైన ఇట్ గోస్ ఇన్ టు ఫ్లాగ్షిప్ ఇస్ ఫైన్, బట్ మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆదిత్య ఓన్లీ. ఓకే ఓకే. నో అంటే ఇది ఇనిషియల్ ప్రాజెక్ట్ కాబట్టి దేర్ మైట్ నాట్ బి, బట్ ఫర్దర్గా పీపుల్ విల్ ట్రై టు ఇన్వెస్ట్ యాజ్ వెల్ కదా. ట్రై టు, బట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు, అంటే డిపెండ్స్ ఆన్. ఓకే. సో యూ వాంటెడ్ టు కొలాబరేట్ విత్ బోత్ ద ఓటీటీస్ అండ్ ద ప్రొడక్షన్ హౌసెస్ యాజ్ వెల్ గోయింగ్ ఫార్వర్డ్. యా అండి. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ టీమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కైండ్ ఆఫ్, ఇప్పుడు క్యారవన్ సెటప్ అనుకోండి, ఇవన్నీ అనుకోండి. సో ఇది ప్రొడక్షన్ హౌస్ని బట్టి కూడా రేట్లు మారిపోతుంటాయా? అంటే ప్రొడక్షన్స్ బట్టి రేట్లు మారుతుంటాయి, లేదు బట్ డిపెండ్స్ ఆన్ రిలేషన్. ఓకే. అంటే ఫిక్స్ రేట్ లేండి మరి. అంటే ఇప్పుడు ఈ బత్తాలు ఇవంటే ఫిక్స్ రేటు. బత్తాలు ఫిక్సే, అవి ఎవరు మార్చడానికి ఆప్షన్ లేదు. కాకపోతే ఏవైతే క్యారవెన్లు అవి ఉన్నాయో, ఎందుకంటే ఒక ప్రొడక్షన్ ఆఫీస్లో 3500 per day అని చెప్తారు, కొన్ని చోట్ల 8000 అని చెప్తారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఓకే, ఇది 3500 అంటే 8000 అంటే అదే లగ్జరీదేమో అనుకుంటాం. కట్ చేస్తే ఏదైతే అప్పటిదాకా కృష్ణానగర్లో ఉంటుందో అదే ఇటు తీసుకొచ్చి యూటర్న్ తీసుకొని ఇక్కడ పెడతారు బండి. సో అవి ఎందుకు మారుతుంటాయి అసలు కైండ్ ఆఫ్ అలాగా? అంటే మరి అంటే మేబీ రిలేషన్స్, అంటే రిలేషన్. ఇప్పుడు తను ఒక దగ్గర 5000 ఉన్నది, ఇప్పుడు నా దగ్గర 4000 ఉన్నది. డిపెండ్స్, నేను కంటిన్యూ ట్రావెల్ అవుతున్నాం, మేబీ నాకు 4000 ఇవ్వచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్స్ బట్టి ఉంటుందని ఏముండదు, బట్ ఒక రిలేషన్ బట్టి ఉంటుంది. కానీ మరి వాడు కూడా బిజినెస్ అయితే లాస్ చేసుకొని ఇవ్వలేడు. మనం కూడా కరెక్ట్ అమౌంట్ మార్జిన్ పెట్టుకుని ఇస్తాడు. సో ఇప్పుడు మీరు ఒక స్పెసిఫిక్ అమౌంట్ మీకు ఆల్రెడీ అలాగా బడ్జెట్, అంటే ఇప్పుడు బరే కదా కానీ ఈటీవీ విని కానీ వాళ్ళు ముందే మీకు బడ్జెట్ ఇచ్చేస్తారా, లేదంటే విడతల వారీగా ఇస్తుంటారా? అంతే? లేదు, అది విడతల వారికి ఇస్తుంటారు. సో షెడ్యూల్ వైజ్. షెడ్యూల్. ఓకే. సో ప్రీ ప్రొడక్షన్లో ఏదైతే ఈ షెడ్యూల్కి ఎంత అవుద్ది అనుకుంటారో అంతే ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫస్ట్ షెడ్యూల్లో ఒక 30 lakhs కనుక్కున్నారు, అది ఒక 5 lakhs ఎక్కువైంది. సో ఆ మారా అడ్జస్ట్మెంట్స్ ఆదిత్య అని ఉన్నాడు కదా, అంటే ఇప్పుడు ఆదిత్య అనే కాదు, మామూలుగా ఫర్ ఎనీ గ్రాండ్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్ ఇస్ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అనుకున్న 2 కోట్లు కాకుండా ఇంకొక 50-60 లక్షలు ఎక్కువ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లాంటి సినారియోలో ఆబ్వియస్లీ బ్లేమ్ గేమ్ అయితే ఉంటుంది, లేదు మీరే ఎక్కువ పెట్టారు, మీరే సరిగ్గా ప్లానింగ్ లేదు, ముందు చెప్పారు, అది కైండ్ ఆఫ్ అంటే ఆబ్వియస్లీ ప్రొడక్షన్ బ్లేమింగ్ అది. సో ఈ బ్లేమ్ గేమ్ అంతా పక్కన పెట్టేసి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అయి తీసుకొని రావాలి కదా. సో అప్పుడు హూ విల్ బి ద మేజర్ పర్సన్? ప్రొడ్యూసర్ ఓన్లీ ప్రొడ్యూసర్. సో అంటే మళ్ళీ అంటే కొంతమంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ చూస్తుంటాం కదా, దే విల్ గెట్ ద ఏంజల్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్. ఈ వడ్డీకి డబ్బులు తీసుకురావడం, ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి. అందులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఎప్పుడైనా? లేదు అందులో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ నేను స్టార్టింగ్ మా ఫ్రెండ్ శివన్ అనే సినిమా ఒక ప్రొడ్యూస్ చేసింది మా ఫ్రెండ్ సంతోష్ రెడ్డి అని, వెరీ గుడ్ ఫ్రెండ్. బట్ అది కొన్ని కారణాల వల్ల అది రిలీజ్ అయినాక నెక్స్ట్ కరోనా తోటి లాక్డౌన్ వల్ల అయిపోయినది. మేబీ అది ఇద్దరం కలిసి చేసాము, మనం ప్రొడ్యూస్ చేసిన అది వర్కౌట్ అయింటే వేరేలా ఉంటుండేది. ఓకే. సో కిరణ్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి, లైక్ వై ఆర్ యు ఇంటూ ద ఫిలిమ్స్? అంటే సిన్స్ స్టార్ట్ మీకు ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదని మీరే అంటున్నారు. సో నో వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ హస్ ఆల్సో ఇంటూ ద ఫిల్మ్స్ ఆర్ సంథింగ్. సో ఎందుకు వై ఇంటూ? This is because of Aditya. Basically I'm a management student in construction management. I work for 2 to 3 companies, top construction companies in India. But tarvata then I wanted to explore few other things, so I resigned my job. Then meanwhile Aditya started this. So I'm doing this only for Aditya. Basically Aditya is my industry. So that's not management system basically. So that's the only thing. అంటే మేనేజ్మెంట్ But I'm loving this. I'm loving this job. Okay. But management ఇష్టం ఉండడం, you're loving this job or having passion is fine. But you should also have the knowledge of basics as well కదా. See, basically, as I told, I'm into construction management. నాకు అంటే నా సబ్జెక్ట్ ఇది బేసికలీ బడ్జెటింగ్. దిస్ ఈజ్ ఆల్ ఐ నో. సో ఐ హ్యావ్ డెల్ట్ విత్ బిగ్గర్ ప్రాడక్ట్ లైక్ 2,000-3,000 crores product budgeting I have dealt with. But only thing that changes here is the items structure. So basics is same everywhere. కాకపోతే ఫిల్మ్ మేకింగ్ ఇస్ మోర్ ఆఫ్ ఫైనాన్షియల్ బేసిక్స్ ఆర్ ఫైన్ కాదంటలేదు. బట్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ మోర్ ఆఫ్ మన దగ్గర కన్వెన్షనల్ మెథడ్. అది కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. యూ కాంట్ నో కార్పొరేట్లో డీల్ చేసినట్టు యూ కాంట్ ఆల్వేస్ డూ థింగ్స్. దట్ యూ హ్యావ్ టు అడాప్ట్ అంతే. ఇంకా ఓకే. సో డన్. ఇప్పుడు ఆయన చెప్పారు. సో మీరేంటి, మీరు ఎందుకు వచ్చారు ఇండస్ట్రీలోకి? శివన్ కంటే ముందు నుంచి కూడా ఉన్నారు మీరు ఇండస్ట్రీలో? ఉన్నాను. శివన్ కంటే ముందు నుంచి ఉన్నాను.
అదే నాకు జర్నీ అంటే ఏం లేదు. ఫస్ట్ నాకు బీటెక్ అయిపోయినాక నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం, పిచ్చి. సో అనుకోకుండా ర్యాండమ్గా మా ఫ్రెండ్స్ ప్రశాంత్ అండ్ ప్రవీణ్ దే ఆర్ టు ఆర్ఎఫ్సి అన్నమాట. ఆర్ఎఫ్సి వర్క్ చేస్తారు. సో అనుకోకుండా షూటింగ్కి వాళ్ళ త్రూ వెళ్ళిన ఒకసారి వెళ్తే లైక్ బాగున్నది సెట్ అంతా. అరే ఏదో మనకు సెట్ అయ్యేది, నాకు ఆల్రెడీ సినిమా అంటే ఇంట్రెస్ట్, ఏదో మనకు సెట్ అవుతుందిరా ఇండస్ట్రీ. బట్ బిఫోర్ దట్ ఏం చేసేవారు అసలు? బిఫోర్ దట్ నేను ఏం చేయలేదు. ఆల్రెడీ బీటెక్ అయిపోయినాక నాకు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉండే, ఈవెంట్ చేశాను, సర్ప్రైజ్ ఈవెంట్స్. ఓకే. సర్ప్రైజ్ ఈవెంట్ చేశాను. దాని త్రూ డైరెక్ట్గా ఫిలిమ్స్కి ఇప్పుడు వచ్చి అది క్లోజ్డా? సర్ప్రైజ్ అది క్లోజ్, పక్కన పెట్టేసారు. అది పక్కన పెట్టేసి టోటల్. సో దాని తర్వాత నేను చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ శివన్ అనే నా ఫ్రెండ్ సంతోష్ అని మరి వెరీ క్లోజ్ టు ఫ్రెండ్ పరిచయం అయ్యి అనుకుని తీసాము. మనడే ప్రొడ్యూస్ చేశాడు. కాకపోతే అది కొన్ని కారణాల వల్ల కరోనా రావడం వల్ల పోయింది. కరోనా రాకపోయింటే మనోడు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతాడు. నాకు అది రిగ్రెట్ ఉంది. అంటే మనోడిని ఖచ్చితంగా నెక్స్ట్ సంతోష్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి కొంచెం పెద్ద ప్లాన్ చేద్దాము, నువ్వు కాస్టింగ్ మంచి ఆర్టిస్ట్తో ప్లాన్ చేద్దాము. అప్పుడు నేను కొత్త ఆర్టిస్ట్తో వెళ్ళాము. అది మాకు వచ్చే డబ్బులు, కాకపోతే లాక్డౌన్ రావడం వల్ల సో బ్రేక్ అయింది. సో ఖచ్చితంగా మళ్ళీ ఒక ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్లీ మంచి సక్సెస్ కొట్టాలనిపిస్తుంది మంచితోటి. అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. సో తర్వాత శివన్ చేస్తాను, తర్వాత ఒక 3-4 సినిమాలు చేస్తాను. ఏంటవి? ఇక ఎందుకు ఆ పేర్లు చెప్పండి మరి తెలియదు. పోర్ట్ఫోలియో ఆ పేర్లు వదిలేండి. చేశాక దెన్ నాకు ఆదిత్యన్న పరిచయం అయ్యాడు. సో త్రూ విజేందర్, మిత్రమండలి డైరెక్టర్ విజేందర్ త్రూ. సో పరిచయం అయ్యాక ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దే కాల్ చేశాడు అన్న, అరే ఇట్లా ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, సో నువ్వు అవైలబుల్ ఉండాలి నువ్వు అంటే డెఫినెట్లీ అన్న. సో స్క్రిప్ట్ మార్తాన్ని పంపించాడు, స్క్రిప్ట్ వినమని. నేను అండ్ వినోద్ అన్న ఇద్దరం స్క్రిప్ట్ విన్నాం కూర్చొని. నేను ఒకసారి బడ్జెట్ ఏమన్నాడు. సో ప్రాపర్ మేము ఒక బడ్జెట్ వేసాం. సో ఈటీవీకి పంపించాము. దే ఆల్సో హ్యాపీ. సో ఆ బడ్జెట్కి అగ్రి అయ్యి అది ఇచ్చారు. స్టార్ట్ అయింది, జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పారు లేక ఆల్రెడీ శాలరీ వైజ్ ఉంటుంది అని చెప్పేసి. అవును. అంటే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండడం అనేది లేదంటే అంటే చాలా డబ్బులు అయితే కనిపిస్తూ ఉంటాయి కానీ మనకేం రావాలి. సో అది ఎంతవరకు సాటిస్ఫైయింగ్ వర్క్ ఉంటుంది అలాగా ఫైనాన్షియల్గా అండ్ పర్సనల్గా? అంటే ఇష్టమైన వర్క్ కాబట్టి సాటిస్ఫైర్ ఉంటుంది ఆబ్వియస్లీ. అది పక్కన పెడితే ఇంకా టెన్షన్ అంటే నైట్ 11-12 దాకా ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ఇక మా వైఫ్ అయితే నువ్వు ఇంటికి వస్తే ఆ ఫోన్ పక్కన పెట్టు, ఆ ఫోన్లు కంటిన్యూ. నేను డైలీ ఒక 100-200 ఫోన్లు మాడుతుంటా కంటిన్యూ. ఈ ప్రెజర్ ఉంటుంది. ఈ ఫోన్స్ ఇంకా షూటింగ్ అప్పుడైతే భరించలేం. ప్రతి చిన్న వాటికి ఫోన్ వస్తుంటుంది. సార్ క్యారీవన్ రాలేదు, సార్ ఈరోజు వీడియో రాలేదు, ప్రొడక్షన్ ఇంకా రాలేదు, ఇది రాలేదు, అది రాలేదని. సో అన్నీ మనము అనుకొని దిగాల్సిందే, అంతే ముందుకు వెళ్ళాల్సిందే. సో మరి ఫైనాన్షియల్గా ఎంతవరకు ఇది ఒక సక్సెస్ఫుల్ థింగ్ అంటే ఏంటి? హ్యాపీ. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఇది హిట్ అయింది కాబట్టి ఒకవేళ ఇఫ్ దట్ వెంట్ రాంగ్ అలాగా అప్పుడు వెంట్ రాంగ్ అన్న కూడా లైక్ అంటే మేబీ పేరు పోతుందేమో. అంటే ఈ అరే సో పేమెంట్స్ పెండింగ్ ఉండడం, పేమెంట్స్ అంటే పెండింగ్ ఉంటుంది. లైక్ ఈ మంత్లీ పేమెంట్ కంటే మనకి ఏం అలాంటి ఏం ప్రాబ్లం లేదు. మేబీ నేమ్ ఒక్కటి డ్యామేజ్ అయి ఉంటుంది. అరే ఈ సినిమా ఇంత కంప్లీట్ చేయాలనుకున్నాడు, చేయలేకపోయాడు అని ఆ డ్యామేజ్ ఉంటుంది. ఓకే. బట్ నేను డెఫినెట్లీ వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ నాతో చాలా హ్యాపీ. ఇన్ జనరల్ అంటే ఒకసారి ఏమవుతుందంటే ఈ 2-3 months తర్వాత ఒక్కసారి పేమెంట్లు ఇవ్వకపోవడం, లేదంటే సినిమా రిలీజ్ తర్వాత ఇవ్వదా అని చెప్పేసి చాలా మంది ఆపుతూ ఉంటారు. ఏమవుతుందంటే ఒక్కసారి కొంచెం ప్రాజెక్ట్ అటు ఇటు అయితే నాకే డబ్బులు లేదు నీకేం ఇస్తానని చెప్పి అయిపోయిన సందర్భాలు, ఆపేసిన ఈ సందర్భాలు మీకే తెలుసు. ఉండుంటాయి. బట్ నాకైతే ఎలాంటి ప్రాబ్లం ఎలాంటిది అప్పుడు జరగలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టిస్ట్ పేమెంట్స్ కానీ లేదంటే టెక్నీషియన్ పేమెంట్స్ కానీ యాజ్ ఆఫ్ కరెంట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా కొన్ని దే ఆర్ నాట్ డైలీ పేమెంట్స్, మంత్లీ పేమెంట్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని అసోసియేషన్కి పే చేసే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అందులో అంటే మీరు ప్రాంప్ట్గా ఉంటున్నారు ఫైన్, కానీ ఒక టెక్నీషియన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ మెనే తీసుకోండి. లైట్ మెన్ సాలరీస్ హార్డ్లీ 1500-1200 అలా ఉంటుంది పర్ డే. సో వాళ్ళకి ఈ డైలీ పేమెంట్స్ బెటర్ కదా, ఎందుకని మంత్లీ పేమెంట్స్ వాళ్ళకి అట్లా అసోసియేషన్ త్రూ అంటే వాళ్ళకి యూనియన్ రూల్ ఉంది కదా. మనం అసోసియేషన్గా మనం డైలీ పేమెంట్ని అసోసియేషన్కి ఇస్తాం. మనం అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటాం. వాళ్ళకి ఎవరైతే మళ్ళీ అందులో కమిషన్ కట్ అవుతుంది కదా వాళ్ళకి. అది వాళ్ళ స్ట్రక్చర్ ఆఫ్ లైక్ వాళ్ళ యూనియన్ ఒక సిస్టమ్, వాళ్ళ పద్ధతి. అంటే మనకి ప్రొడక్షన్ సంబంధం లేదు. అది మనం మాట్లాడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఓపి తోటి ప్రొడక్షన్ సంబంధం, ఎగ్జాంపుల్ మ్యూజిక్ డైరెక్టర్తో ప్రొడక్షన్ సంబంధం, ఆ టెక్నికల్ హీరో సంబంధం అంటే మనం మాట్లాడుకుంటాం. అది ఒక యూనియన్ సంబంధించిన వ్యవస్థకు సంబంధించింది కాబట్టి దాని సో మెనీ పీపుల్స్ ఇన్వాల్వ్ అంటారు. సో సబ్జెక్ట్ మన సబ్జెక్ట్ కాదు కాబట్టి సబ్జెక్ట్ గురించి అని కాదు, ర్యాండమ్గానే జస్ట్. సో అంటే ఇది ఒక టెక్నీషియన్ చాలా మందికి ఇట్లా త్రూ అసోసియేషన్ త్రూ పేమెంట్స్ ఉంటాయి. విత్ సమ్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్. యూనియన్ నుంచి ఉన్నాయి, ఖచ్చితంగా యూనియన్ నుంచి ఉంటాయి. అదంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, ఇప్పుడు మనం కొత్తగా కానీ.
అంటే ఇప్పుడు మొన్న ఒక డెసిషన్ తీసుకుంది కదా ఛాంబర్, లేదు అసోసియేషన్స్కి ఇవ్వకూడదు, డైరెక్ట్గా ఎవరైతే వర్కర్స్ వస్తున్నారో వాళ్ళకే పే చేయాలని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అండ్ ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కూడా వచ్చారు. అది వచ్చింది, బట్ ఇంక మనం ఆ కొత్త రోజు వచ్చాక ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేము. మేబీ ఓకే మేబీ ఏమైనా చేస్తే తెలుస్తాం అలా. ఓకే. సో ఈ షూటింగ్ డేట్స్ విషయంలో కానీ, లేదంటే మీ క్యారవాన్స్ ఉండనా మీ సెట్స్లో అసలు? ప్రాపర్ మా షూటింగ్ వస్తే ప్రాపర్ పెద్ద సినిమా లాగానే చాలా క్వాలిటీ ప్రొడక్షన్. అంటే ఫుడ్ కూడా మేము వీరెవర్ కాంప్రమైజ్డ్ ఆన్. అందుకే అందరు అంటారు ఈ అంటే వచ్చిన వాళ్ళందరూ ఇంత క్వాలిటీ చేసి ఇంత తక్కువ చేశారని. ప్రాపర్ సినిమా అన్ని క్యారవాన్లు ఎవ్రీథింగ్. రోజు సెట్లో 120 మెంబర్స్ ఉంటారు మా సెట్లో. 120 నిజంగా 120. ఎందుకు అంత, అంటే అంతమంది ఎందుకు మీ సినిమాలో తిప్పుకొడితే 10 మంది లేరు కదా? సినిమాలు తిప్పికొడితే 10 మంది లేరు. లైట్ మెన్స్ 8 మంది తీసుకోండి. ఓకే. మా టీం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక 5, కాస్ట్యూమ్స్కు 4, మేకప్కు 4. సో ఎవ్రీథింగ్ దీన్ని బట్టి ఈజీగా 100 మంది 20 పీపుల్ ఎగ్జాక్ట్లీ 100 మంది 82 అంటే వాళ్ళందరూ అవసరమైనా సినిమాకి? అవసరం. 82 120 మినిమం. ఓకే. ఈ రోజుల్లో 80 మంది మినిమం లేదు. కోచింగ్ సెంటర్ ఇప్పుడు ఆ సీన్స్ లో అంత జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్టులు ఫైన్. జూనియర్ ఆర్టిస్టులు క్రూ గురించి అడుగుతున్నా. 80 మినిమం 80 లేకుంటే మనం. సో ఇప్పుడు అలా 80 మెంబర్స్ లేదంటే ఒక 2-3 క్యారవాన్లు ఎన్ని పెట్టుకొని పర్ డే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయ్యేది అసలు మీకు? అయ్యేది మంచిగా అయ్యేది. ఓకే. ఎందుకంటే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ దే విల్ సే దట్ ఓకే, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద హీరో క్యారవాన్స్తో ఎన్ని పెట్టుకుంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దర్ ఆర్ అరౌండ్ 5 క్యారవాన్స్ ఆన్ సెట్, యా, అంటే నేను లాస్ట్ టైం మాట్లాడిన ఒక ప్రొడ్యూసర్తో ఒక 5 క్యారవాన్ నుండి ఒక 60-70 మంది టీమ్ క్రూ అందరూ ఉండి ఒక 1 క్యామ్ సెటప్, అది కూడా ఇది రెడ్ ఎపిక్ కెమెరా ఒకటి ఉండి ఒక 2 or 3 లెన్సెస్ ఉండి చేస్తే, ఏది ఈ క్రూకి కెమెరామెన్కి అవన్నీ కాకుండా జస్ట్ ఆ కెమెరా రెంటల్స్, క్యారవాన్, ఫుడ్, ఏది మార్నింగ్ 6 to 6 షెడ్యూల్ది, దానికి పర్ డే 15 lakhs ఖర్చు చెప్పండి ఆయన. 15 lakhs టూ మచ్. ఓకే. సో ఎంతవరకు మాక్సిమం వెళ్ళొచ్చు? అంటే మీ బడ్జెట్ చెప్పనట్లేదు 5 lakhs మ్యాక్స్. ఇప్పుడు మీరు చెప్పిన సెటప్స్ ఉంది కదా, 5 lakhs ఇస్ ఫైన్. సో అయితే అక్కడ మొదలు ఉంది. అయితే వేరియస్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. లొకేషన్ అసలు నేను లొకేషన్ నేను అసలు లొకేషన్ యాడ్ చేయలేదు అందులో. నాకు ఆయన వన్ ఆఫ్ ద సీనియర్ ప్రొడ్యూసర్ పాప, ఆయన ఒక 20-30 మూవీస్ తీసిన ఆయనే ఇలా ఒక మామూలు ఒక యావరేజ్ లెక్క నేను క్యాజువల్గా అడిగితే చెప్పారనమాట. ఒక 5 క్యారవాన్లు, ఒక కెమెరా, రెడ్ ఎపిక్స్ కెమెరా, ఒక 2 లెన్స్లు, ఒక 80 మంది క్రూ, ఏది లైట్ మెన్ వాళ్ళు వీళ్ళు కలిపి, ఇవన్నీ కలిపి నా ఇంచుమించు 10 నుంచి 15 లక్షల దాకా అయిపోద్దండి. సో ఒక 30 days షూట్ పెట్టుకున్నానంటే అక్కడే అయిపోతున్నాయి నాకు. సో నేను 2 కోట్లు 3 కోట్లు నేను ఎక్కడ తీయాలి సినిమా? ఓన్లీ ప్రొడక్షన్ అవుతుంది, మళ్ళీ ఆర్టిస్టులు రెమ్యునరేషన్లు అనే ఇవని ఒక 10 కోట్ల లోపు సినిమా అనేది నాకు ఇంపాసిబుల్ అన్నాడు ఆయన. ఇక్కడ థింగ్ ఏంటంటే బ్రో, బడ్జెట్ ఎక్కడ మేజర్ డైలీ వేస్లా బడ్జెట్ ఎక్కడ కంట్రోల్ అవుతుంది అంటే మిగతా అని సేమ్. ఇప్పుడు బత్తలు అనేవి దాన్ని ఎవరు మార్చలేంది, రెంట్లు దాన్ని ఎవరు మార్చలేంది, కెమెరా ఏమన్నా మనం ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాం? లొకేషన్ అండ్ ఆర్ట్ ప్రాపర్టీస్ది లొకేషన్ మేజర్, వీటి దగ్గర కంట్రోల్ చేయగలుగుతాం. అంటే లొకేషన్స్, ప్రాపర్టీస్, ఆర్ట్ మన చేతిలో ఉంటే బడ్జెట్ మన కంట్రోల్ ఉన్నట్టు, కంట్రోల్ చేయొచ్చు. మేజర్ లొకేషన్స్కి ఆర్ట్కే అవుతుంది. ఇప్పుడు ఒక లొకేషన్, ఈ లొకేషన్కి ఇచ్చినాక ఈ లొకేషన్ సెటప్ చేయాలి, ప్రాపర్టీస్ కావాలి, నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకున్నావు అనేది మేజర్ టచ్. నాకు అందులో కూడా చాలా హెల్ప్ అయింది. లిటిల్ హార్ట్స్కి దివ్య అని మా ప్రొడక్షన్ డిజైనర్ చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇట్లా మార్చేస్తుండే ఈ లొకేషన్కి, అమ్మ ఇందులోనే ఈ బడ్జెట్ అయిపోవాలి అంటుంటే ఈజ్ వెరీ గుడ్, చాలా బాగా చేస్తుంది. అయితే కాస్ట్యూమ్స్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దే ఆర్ ట్రావెలింగ్ సిన్స్ 90s విత్ ఆదిత్య. సో దివ్య వాస్ ఆర్ట్ డైరెక్టర్ ఫర్ 90s అండ్ కూడా 90s చేసింది. కాస్ట్యూమ్స్ కూడా నేను ఇట్లా మార్జింగ్ చేశాను, చాలా చేస్తుంటాయి కాలేజ్ అటు ఇటు ఉన్నా, నేను ఇట్లా మార్జింగ్ నాకు ఇందులో కావాలి, ద బెస్ట్ కావాలండి. సో చాలా బాగా చేశాను. సో ఈ ఇంకొకటి ఈ కాస్ట్యూమ్స్ ఇది కానీ లేదంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని ఉన్నవి రీయూజ్ చేసుకుంటారు మ్యాక్సిమం అక్కడ లొకేషన్లో అవైలబుల్ ఉన్నవి, కొన్ని మీరు సెట్ చేస్తారు కదా. సో ఏవైతే తర్వాత వన్స్ ఆ వర్క్ అయిపోయిన తర్వాత వాటిని ఎంతవరకు స్టోర్ చేసి రీయూజ్ చేసుకోగలుగుతున్నారు? ఏం చేయలేం బ్రో, ఉత్తన ఆఫీసులు ఉంటాయి, మేమైతే పెట్టుకున్నాం. అట్లీస్ట్ పక్కన జూనియర్ ఆర్టిస్ట్ల పక్కన వాళ్ళకు అయినా సరే యూజ్ అవుతాయని చెప్పేసి మేము అలా పెట్టుకున్నాం. కానీ ఆ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా అన్ని వేస్ట్ ఉంటాయి. అంటే మేబీ నెక్స్ట్ మంత్ ఇస్తే అందులో ఎవరికి సెట్ అయితే తెలియదు, సైజ్ తెలియదు, ఎవరు తెలియదు, కలర్ ప్యాలెట్ అది. సో అది అలానే ఉన్నాయి.
ఓకే. సో ఆ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అయితే. ఉంటుంది ఆ వేస్టేజ్ Costumes. ఆ వేస్టేజ్ ఉంటుంది. సో ప్రొడక్షన్ మొత్తంలో ఇవి మళ్ళీ ఇంక యూస్ చేయలేమని తెలిసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెట్ వర్క్ ఏదో వేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది బుక్ షాప్ సెట్ ఏదో వేసి అని చెప్పాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆ బుక్స్ కానీ పెన్ సెటప్ అంతా కొని తీసుకొస్తారు. సో అంతా మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకుంటారు అంతే. అంతే వేస్ట్ అయినట్టే. ఇప్పుడు మేము ఆల్రెడీ అట్లనే రామరాజ్ కాలనీ ట్యూషన్స్ దగ్గర షెడ్ వేసాము. సో మాకు తెలుసు అది తర్వాత యూజ్ ఉండదు మాకు షెడ్, కానీ దాన్ని ఇన్వెస్ట్ చేసాము కావాలి కదా. సో దానికి తెలుసు దానివల్ల యూజ్ ఉంటుంది. నెక్స్ట్ దాని అయితే రేకులు అవైతే మేము తీసుకొని పార్కింగ్ ఫైట్స్ వెళ్ళలేం. అన్ని మీ Parking అమ్మకి fights. అని చెప్పేసి ఆ షెడ్ చేసాం అక్కడ. ఓకే. సో అంటే ఈ డెబ్రిస్ అంతా ఏం చేస్తారు? ఇవన్నీ కూడా మళ్ళీ పీక్కొని ఒక చోట పెట్టడం అంతేనా? లేదండి దాట్ అది వదిలేయాలి అంతే. కొన్ని వదిలేస్తాం, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, సో వీ లెఫ్ట్ ఇట్ అంతే. మామూలుగా ఇదంటే లొకేషన్లో కాలేజ్ వాళ్ళకి పనికొస్తుంది గట్టు వదిలేశారు. బట్ ఏదో ఒక ర్యాండమ్ లొకేషన్లో ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఆర్ఎఫ్సీలోనే లేదా ఇంకో చోట ఎక్కడ ఒక సెట్ వేశారు. ఆ డెబ్రిస్ అంతా వేస్ట్ అయిపోద్ది మోస్ట్లీ, కోలుగొట్టేసింది అంతా కూడా. సో అప్పుడు ఆ వేస్టేజ్ ఏం చేస్తారు? జస్ట్ పక్కన పడేయడం అంతే. అంతే. అల్లే పనికొచ్చే ఐటమ్స్ ఉంటాయి ఇట్లా ఇవి సోఫాలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఆఫీస్లో పెడతాం. నెక్స్ట్ షూటింగ్కి మళ్ళీ ఏమైనా పనికొస్తాను అంత వేస్ట్. అంతేగాని మళ్ళీ OLX లో మడాలి గట్రా టూ లెంతీ ప్రాసెస్, దానికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే. బట్ అంటే ఆ దాన్ని ఆ యూసేజ్ అంటే ఆ వేస్టేజ్ ని మేనేజ్ చేయడం కోసం లేదంటే ఇంకోటి అంటే మేము మాకంత సిచ్యువేషన్ ఏం రాలేదు అది మరి అంత మీకనే వేస్టేజ్. కదా, బట్ generally జనరలీ ఇట్ డిపెండ్స్ ఆన్ అండి, అంటే హౌ యూ థింక్, అంటే దీన్ని ఎట్లా యూజ్ చేసి ఏమని చెప్పేసి ఆ వేస్టేజ్ గురించి యూ కెన్ స్టోర్ అండ్ దాన్ని వేరే ప్రోడక్ట్స్కి వేరే దగ్గర యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్ థాట్ బట్టి, అంటే జనరలైజ్గా ఇది అని చెప్పేసి మనం చెప్పడానికి కూడా రాదు. సో ఎందుకంటే నేను అడుగుతుంది ఎందుకంటే ప్రొడక్షన్ మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ లేదంటే ప్రొడక్షన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి వర్కింగ్ ఆన్ ద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫలానా దానికోసం తీసుకునేవి ఉన్నాయండి, ఇప్పుడు మీరు కొత్తగా ఉన్నాయి కంటే కూడా దీన్ని యూజ్ చేసుకోవడం బెటర్ అట్లా చేసుకోవచ్చు. అవుతాయి కదా. కాంటాక్ట్స్ అదే సో అలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా సార్లు బైక్స్ స్కూటీస్ అని కాదు కానీ ఈ స్పెసిఫిక్ సోఫా సెట్స్ కానీ లేదంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సార్లు కొంచెం రిపీటెడ్గా కనిపిస్తాయి. అదే ఆ సినిమాలో చూసాం కదా, ఇది పెయింటింగ్ ఎక్కడ చూసాను కదా అన్న కైండ్ ఆఫ్ జరుగుతుంటాయి. ఓకే. మ్యూచువల్ ఉంటాయి. నాకు ఇంకో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పరిచయం ఉంటాడు, ఇంకో అలా నాది తనకు అట్లీస్ట్ అక్కడ కొంచెం వేస్టేజ్ సేఫ్ అవుతాయి. ఫైన్. అండ్ ఒక లొకేషన్ ఏదైనా సరే కొత్తది పట్టుకోవడం అంటే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఏదైనా రోడ్ షాట్ అంటే రామానాయుడు స్టూడియో పెట్టేస్తే సరిపోయేది హ్యాపీగా. ఇప్పుడు ఈజీ గుర్తుపెట్టేస్తున్నారు రామానాయుడు స్టూడియో లేదంటే ఇది ఈజీ, చాలా ఈజీ గుర్తుపెట్టేస్తున్నారు. సో ఇప్పుడు మాక్సిమం ఒరిజినల్ లొకేషన్స్ లేదంటే ఇప్పటిదాకా చూడని లొకేషన్స్ పట్టుకోవడం అనేది చాలా పెద్ద ఎఫర్ట్ అది. సో అది ఎంత కష్టం అయిపోయింది ఇప్పుడు? కష్టం. మన సినిమాలు అయితే ఆల్మోస్ట్ అన్ని కొత్త లొకేషన్స్. మీరు ఎక్కడ రిపీటెడ్ మన ప్రీవియస్ సినిమా చూసిన ఎక్కడ లొకేషన్స్ ఉండవు. ఇప్పుడు ట్యూషన్ సెంటర్ అయితే కాలేజ్ అయితే ఎవ్రీథింగ్ అన్ని కొత్త లొకేషన్సే. ప్రాబ్లం ఏం అవ్వలేదు మేబీ, అంటే ఎందుకంటే కమ్యూనికేషన్ లైక్ వాళ్ళతో నేను డైరెక్ట్ వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఒప్పించి చేశాం కాబట్టి ప్రాబ్లం అవ్వలేదు. ఇప్పుడు ఈ మౌలి హౌస్ కానీ లేదంటే శివాని హౌస్ కానీ ఇవన్నీ ఎక్కడ? శివాని హౌస్ షామీర్పేట్. ఎక్కడ? షామీర్పేట్ గెస్ట్ హౌస్, అది ఫామ్ హౌస్ ఒకటి అందజేసాం. మౌలి హౌస్ వచ్చేసి ఇక్కడ మణికొండలనే. అది అది చాలా మంది చాలా ఇంట్లో ఉన్నది. బట్ నాకు వచ్చిన కాల్స్ ఏంటంటే మేము గుర్తుపట్టలేకుండా వేస్తారా మీరు అని అన్నారు. అంటే ఎక్స్ట్రా షాట్లో గుర్తుపట్టాం కానీ ఇంటీరియర్ మాత్రం అసలు గుర్తుపట్టలేదు. రిపీట్ మిగతా అన్ని ఫ్రెష్, కానీ అది కూడా ఎవరు ఇంటీరియర్ గుర్తుపట్టలేదు. ఎవరు ఎక్స్ట్రా షాట్ గుర్తుపట్టారు హౌస్ని. అది ఇంటీరియర్ ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి కాంప్లికేషన్ ఏమైతే అంటే మీరు అంటే లొకేషన్ ఓనర్ని ఒక్కటే కాదు మీరు ఒప్పియాల్సింది, ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ నైబర్స్ని కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అవి చాలా పక్కల అంతమంది జనాల న్యూసెన్స్. ఆ ఇంటి వాళ్ళనే కాకుండా ఇంటి నైబర్స్ని కూడా యూ హ్యావ్ టు డీల్ విత్ అండ్ కన్విన్స్. ఓకే. నాట్ ఆల్ ఈజీ థింగ్ బ్రో ఇది. అంటే ఎగ్జిక్యూషన్ అనేది అది ఎంత ఈజీ థింగ్ అయితే కాదు. ఇప్పుడు ఈ క్రాఫ్ట్ వాల్యూ పెరుగుతున్నది. సో ఐమ్ సో హ్యాపీ. ఎందుకంటే మనం వెళ్ళి మనం వెళ్ళి ఎంతమందితో మాట్లాడతాం ఎవరు తెలియదు. ఇప్పుడు లొకేషన్ కావాలంటే ఓనర్తో మాట్లాడతాం, పక్కింటితో మాట్లాడతాం, అసోసియేషన్ ఉంటుంది వాళ్ళతో మాట్లాడతాం. సోషల్ స్కిల్స్ వాళ్ళ వాయిస్ ఎక్కువ ఉంటుంది ఆడ. మనం చాలా రిక్వెస్టింగ్గా, చాలా లేదు సార్ ప్లీజ్, చాలా రిక్వెస్టింగ్గా అవతల వాళ్ళు బీట్ చెప్పిస్తారు. నాకు అది చాలా సందర్భాలు జరిగినాయి. అయినా సరే చాలా రిక్వెస్టింగ్గా ఏం జరుగుతుంది సార్ మేము అన్నీ చూసుకుంటాం జాగ్రత్తగా.
అని జరిగిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ లొకేషన్ చాలా ఉన్నాయి. మా లొకేషన్ అది నైట్ షూట్ లొకేషన్ అయితే మా మేనేజర్ ఇంకా కాలు మొక్కలు కూడా తక్కువైంది ఆ ప్రెసిడెంట్ని. అంటే రెసిడెన్షియల్ ఏరియా కదా, ఇందులో మళ్ళీ నైట్ అందులో లైట్ నైట్ 6 to షూట్ చేస్తారంటే పెద్ద లైట్స్ సెటప్ ఆ లైటింగ్ మొత్తం మీరు చూస్తే ఆ ఫ్రేమ్లో వెనకాల వరకు ఉంటుంది. గ్రాండ్ ఎయిర్ ఉంటుంది అది. సూర్య అదొక లొకేషన్ ఇట్ టుక్ టైం అదొక్కటే మాకు బికాస్ మార్తన్ వాంటెడ్ ఇట్, ఆ లేన్ అది ఆ సెటప్ అది. సో అదొక్కటి కొంచెం అదొక టఫ్ అయినది. టఫ్ అంటే తీసుకురావడం టఫ్ అయినది. మిగతా అన్ని కొంచెం కన్వీనియంట్గా వెళ్ళండి, కొంచెం మాట్లాడి కన్వీ చేసి. ఓకే, అంటే ఇద్దరు చేసేది మోస్ట్లీ మేనేజ్మెంట్ జాబ్స్ కైండ్ ఆఫ్, ఇద్దరిది కూడా మేనేజ్మెంటే. సో ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు కమ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్, అంటే ఒక లైన్ ప్రొడ్యూసర్ గానో ఒక కెరీర్ పర్సూ చేయాలన్నా, లేదంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానో ఒక కెరీర్ పర్సూ చేయాలన్నా, ఇఫ్ అవుట్ సైడర్స్ ఎవరైనా రావాలి అనుకుంటే కనుక ఏంటి అసలు అసలు ఛాన్స్ ఉందా? అవుట్ సైడ్స్ రావాలంటే ఛాన్స్ ఉంటుంది బ్రో. ఎందుకంటే నన్నే చాలామంది అడుగుతారు, అన్న మీరు ఏదో ప్రొడక్షన్ దాంట్లో పెట్టి అది అని ఉంటుంది, డెఫినెట్ ఉంటుంది. బట్ ఇది చాలా తలకనొప్పి జాబ్, తలకనొప్పే. కానీ బట్ స్టిల్ ఎవరైనా రావాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఎందుకంటే ఒక యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాలి, లేదంటే డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్షన్ స్కూల్కి వెళ్ళాలి, సినిమాటోగ్రఫీ అంటే ఓకే, ఇలా ఒక ప్రతిదానికి ఒక ప్రాపర్ టీచింగ్ అనేది ఉంది. ఒక ప్రొడ్యూసర్కి ఇలా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, ఈ కైండ్ ఆఫ్ దానికే ఎలాంటిది ఏది లేదు. అంటే లైఫ్ లెర్నింగ్స్, కరెంట్ లైవ్ లెర్నింగ్స్ ఇవన్నీ అంతే అంతే. సో దానికోసం అని చెప్పి ఉంటుంది బ్రో, రావచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ ఎక్కడ మనకు కూడా దెబ్బలు తగ్గి 2-3 దెబ్బలు తగ్గితే రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఒక సినిమా పని చేసి నెక్స్ట్ రావచ్చు, చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. పరిచయాలు ఉంటే బాగుంటుంది, పరిచయాలు ఉంటే నీకు ఇంకెక్కువ స్కోప్ ఉంటుంది ఈజీగా. కొంచెం కాంటాక్ట్స్ ఇవన్నీ యూ కెన్ స్టార్ట్ యాజ్ అ మేనేజర్ బేసికలీ, దెన్ యూ కెన్ అప్గ్రేడ్. ఓకే, సో ఈవెన్ ఈ లెవెల్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే ఒక మేనేజర్ తర్వాత ఎగ్జిక్యూటివ్ మేనేజర్ తర్వాత లైన్ ప్రొడ్యూసర్ తర్వాత ఎగ్జిక్యూటివ్. లైన్ ప్రొడ్యూసర్ ఇప్పుడు వచ్చింది అంటే మనకు కొత్తగా. అంటే బాంబేలో ఉంటుండే, బాంబేలో మీకు ఎవ్రీ యాడ్స్ కానీ ఎవ్రీ షూట్ కానీ లైన్ ప్రొడ్యూసర్ ఉంటుండే. ఇప్పుడు మన దగ్గర కొత్తగా వచ్చింది కాబట్టి ఓకే, మేనేజర్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫైన్. అండ్ ఇంకొకటి అంటే మన తెలుగులో ఇప్పటిదాకా లేదు కార్పొరేట్ మేకింగ్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ స్టైల్ అనేది. సో ఇప్పుడు ఒకవేళ దాన్ని తీసుకొస్తే అసలు తీసుకురావడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది మనకి ఇటు సైడ్? అంటే ఐ ఫీల్ అంటే ఇప్పుడు మనం ఆ ప్రాసెస్లో ఉన్నాం. అంటే ఎప్పుడైతే ఓటీటీ సినిమాలు అయ్యారో ఈ నేషనల్ ఓటీటీస్ ఇవన్నీ, ఆబ్వియస్లీ ఆ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఇప్పుడు వస్తుంది. ఐ ఫీల్ అంటే ఆ ప్రాసెస్లో ఉన్నాం. కన్వెన్షనల్ ఫిలిం మేకింగ్ నుంచి కార్పొరేట్ కైండ్ ఆఫ్ మేకింగ్, ఆబ్వియస్లీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, ఇప్పుడు లోకల్గా మన ఈటీవీ అయినా, ఆహా అయినా. సో వెన్ ఓటీటీస్ ఆర్ హ్యావ్ కమ్ ఇన్, ఇప్పుడు నా కన్వర్షన్ ట్రాన్సిషన్ జరుగుతుంది బేసికలీ. అంటే వాట్ వుడ్ బి ద స్పెసిఫిక్ డిఫరెన్స్ ఏంటి ఈ కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్కి కార్పొరేట్ ఫిల్మ్ మేకింగ్కి? అంటే దాంట్లో ఐ డోంట్ ఫీల్ అంటే కొంచెం అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది. దీంట్లో యూ హ్యావ్ స్పెసిఫిక్ అంటే ప్రాపర్ స్ట్రీమ్ లైన్డ్గా, ఆర్గనైజ్డ్గా, బికాస్ యూ ఆర్ ఆన్సరబుల్ టు అదర్ ఓటీటీస్ కాబట్టి ప్రతి ఒక్కటి యూ హ్యావ్ టు బి స్పెసిఫిక్. సో యూ క్యాన్ జస్ట్ అంటే అట్లా జనరలైజ్గా మనం ఏదో చెప్పేసి అట్లా ఎవ్రీథింగ్ స్పెసిఫిక్గా స్ట్రీమ్ లైన్గా యూ హ్యావ్ టు లేబుల్ ఎవ్రీథింగ్ బేసికలీ. నో, లేబులింగ్ ఇస్ ఫైన్. కాకపోతే దానికి మన కైండ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ కానీ ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు, అసలు రెడీగా ఉన్నారు అలాగా దానికి? ఏమంటే అంటే ఆబ్వియస్లీ ట్రాన్సిషన్ ఆల్వేస్ టేక్స్ టైం. సో మన దగ్గర కొంచెం మరీ ఎక్కువ టైం పడుతుంది సౌత్లో స్పెసిఫిక్. మన దగ్గర కొంచెం ఎక్కువ టైం, తెలుగు తమిళ్ ఇద్దరు, ఎందుకంటే అట్లీస్ట్ మలయాళం ఈజ్ ఆర్గనైజర్ రైట్ నౌ. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ప్రాసెస్ దే గో త్రూ, ప్రీ ప్రొడక్షన్ చాలా పర్టికులర్గా ఉంటారంట వాళ్ళు. ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో ఈ అదృశ్య జలగంగలు ఇవన్నీ చేశారు కదా, సో వాళ్ళు చెప్తున్నారు అన్నమాట, చాలా ఆర్గనైజ్డ్ ఉంది అక్కడ మనకంటే కూడా. ఇప్పుడు అంటే ఒక 10th డే ఆఫ్ షూట్లో ఏ అవసరం ఏంటి అనేది కూడా ముందే చెప్పేస్తున్నారు. సో దట్ మళ్ళీ ఆ రోజు వచ్చిన తర్వాత అది లేదేంటి ఇది లేదేంటి కైండ్ ఆఫ్ వరీ లేదు. సో యు ఆర్ వెరీ హ్యాపీ షూటింగ్ ఫర్ ద థింగ్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ రేడియస్ తక్కువ ఉంటుంది, ఒక 10 kilometers ఉంటాయి ఏం కావాలన్నా కూడా, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్. సో చాలా ఈజీగా ఆ రోజు ఏదైనా కావాలన్నా ఏదైనా ఒక వుడ్ సెటప్ ఏదైనా కావాలని చాలా ఈజీగా దొరుకుతాయని చెప్పేసి చెప్తున్నారు అక్కడ. అండ్ కర్ణాటక ఇట్స్ స్టిల్ అన్ఆర్గనైజ్డ్. మన తెలుగు తమిళ్ కూడా ఏంటంటే మనది ఏంటంటే సెమీ ఆర్గనైజ్డ్ అనొచ్చు. సో కొంచెం ఇది అన్కన్వెన్షనల్ ఉంటుంది, కన్వెన్షనల్ ఉంటుంది. సో సెమీ ఆర్గనైజ్డ్ కైండ్ ఆఫ్. సో మనకు కొంచెం అడాప్టబిలిటీ ఈజీ అయినప్పటికీ కూడా ఇట్ విల్ టేక్ టైం పడుతుంది. కాకపోతే వీళ్ళు ప్రొడ్యూసర్స్ కంటే కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీళ్ళే ఎక్కువ అడాప్ట్ అవ్వాలి దానికి. ఎందుకంటే వాళ్ళు సమ్ టైమ్స్ మోస్ట్లీ అపోజ్ చేసేది కూడా వీళ్ళే. అవును.
సో ఎందుకంటే లేదు వీఆర్ ద వన్స్ హూ కోఆర్డినేట్ విత్ టూ మెనీ పీపుల్. సో అది కార్పొరేట్ కల్చర్ కైండ్ ఆఫ్ అవ్వదు అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు. అవును ఆ కార్పొరేట్ ఇవన్నీ కూడా మన దగ్గర వర్కౌట్ అవ్వండి. ఇప్పుడు నేను లైట్ మ్యాన్ కావాలి, ఆడికి నేను మెయిల్ పెడితే ఆడు ఎప్పుడు చూసుకోవాలి, ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేడు. ఏదో అందరం క్యాలెండర్లో పెట్టుకొని ఆ మెయిల్లో గ్రూప్ మెయిల్స్ ఆడి సీసీలు ఇవన్నీ నేను సీసీలు పెట్టు మెయిల్ రాసి ఇంత చేసేలోపు నేను ఫోన్ చేసి చెప్పేసి ఆడికి, బాబు నాకు రేపు మార్నింగ్ ఒక 10 లైట్స్ కావాలని చెప్పేసి. ఇప్పుడు అదే నేను మెయిల్ పెట్టాడు, ఆ మెయిల్ చూసుకున్నాడు లేదని మళ్ళీ నేను ఫోన్ చేసి ఆ సెటప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసే కంటే కూడా నాకు ఫోన్ ఈజీ అని చెప్పేసి అంటే ఇది జనరిక్ జనరల్ అంటే ట్రూ ఫ్యాక్ట్. మన ఇండియాలో అంటే నాట్ స్పెసిఫికలీ ఫిలిం ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా కూడా వెన్ స్కిల్ లేబర్ ఇస్ ఇన్వాల్వ్ ఇస్ హార్డ్ టు కంప్లీట్ 100% అనేది జరగదు ఆబ్వియస్లీ. బన్నీ వాసు చెప్తున్నారు కదా, మాకు ఒక షెడ్యూల్గా అయిపోతుంది 2.5 కోట్లు అనేది. వీళ్ళు సినిమా మొత్తం 2.5 కోట్లు తినడం మామూలు విషయం కాదు. సో ఆయన ఇంకో మాట కూడా ఉన్నారు, మాకు బల్పు ఎక్కువైపోయి దిల్ అయిపోతున్నాం అంటే నేను షాక్ అయ్యి ఈ ఇలా రెస్పాండ్ అయ్యింది అని చెప్పేసి. సో వాళ్ళు చెప్పారు ఆల్రెడీ, బట్ ప్రాపర్గా చెప్పండి ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఇదవుతుందని. ఎక్కడ తప్పని జరగలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వాసు గారికి. ఫస్ట్ వాసు గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ రోజు స్పెషల్గా మెన్షన్ చేయడం వల్లనే ఈరోజు మాకు ఇన్ని కాల్స్ అండ్ ఇంత పేరు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అంటే ఎక్కడ ఏం లేదు, అంటే సినిమాని బట్టి ఉంటుంది. ఇప్పుడు అంటే మా సినిమా లిమిట్స్ ఇవి కాబట్టి మేము ఇలా తీయగలిగాం. బేసికల్గా స్టోరీ, లవ్ స్టోరీ. సో ఆర్టిస్ట్ కూడా మాకు అందరూ కోఆపరేట్ ఉన్నారు, అంటే అందరు దొరికారు సమయాన్ని కాబట్టి. సో సమ్ అదర్ స్టోరీ మేబీ ఆర్టిస్టులు పెద్ద మీరు అన్నట్టు ప్యాడింగ్ అయి ఉండి, మేబీ లొకేషన్ అది పెద్దగా ఉంటే చేయొచ్చు చేయకపోవచ్చు, అంటే డిపెండ్స్. కానీ ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు దాని మీద కూర్చొని కరెక్ట్ ప్రాపర్. అంటే ఒకరి మీద నడిస్తే, ఇప్పుడు నేను నా మీద నడిస్తే నేను ఏదన్నా ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్ ఏమంటారు, నేనే మోస్తాను బడన్, రెస్పాన్సిబిలిటీ నాదే ఉంటుంది కాబట్టి. అయితే నేనే అవ్వకుండా నేనే ఒప్పుకుంటే అట్లా అంటే చేయొచ్చు. సో మెనీ పీపుల్స్ నలుగురు ఇన్వాల్వ్ అంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒకటి దెబ్బ పడుతుంది. సో అదే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం అదే. ఖచ్చితంగా ఒకరి మీద ఇన్వాల్వ్ అయ్యి పలానా స్కెడ్యూల్, పలానా బడ్జెట్, ఇది ఏమైనా వేసుకో, నువ్వు ఇది అవ్వాలి వదిలేస్తే మనం దాన్ని ఎట్లా చేయొచ్చు అనేది ప్లాన్ చేయొచ్చు. మన ప్రొడక్షన్ టీమ్ తోటి ఎలా చేయొచ్చు, ఓన్లీ ఎలా చేయకూడదు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ ఏ ప్లాన్ బి ప్రకారం ఉంటుంది ఒక మార్జిన్. అంటే మరీ అటు ఉంటుంది, కొంచెం క్రాస్ అవ్వచ్చేమో, కానీ ఓవర్ మరీ టూ మచ్ కాకుండా అట్లీస్ట్ నువ్వు ప్రాపర్ ప్లాన్ నీ దగ్గర నుంచి ఉంటే కొంచెం దాటవచ్చు. సో కిరణ్, ఇప్పుడు మీకు ఇది దో యూ హ్యావ్ ఎ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా, సో ఈ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మీరు మేనేజ్ చేసినా సరే ఆర్టిస్ట్ ఫుడ్ అనేది మీ చేతిలో ఉండేది కాదు, మీ కంట్రోల్లో ఉండేది కాదు. సో మీకు కీ లెర్నింగ్స్ ఏంటి ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద బైరాగి కథలు ప్రొడక్షన్? మానిటరింగ్ అండి బేసికలీ. అంటే మనం ఆబ్వియస్లీ డైరెక్ట్ మనమైతే ప్రతిరోజు వెళ్ళి చూడం వాట్ ఫెసిలిటీస్ దే ఆర్ గెటింగ్. యూ హ్యావ్ టు క్రియేట్ ఏ గుడ్ టీమ్ బేసికల్లీ, నీ కింద మేనేజ్ చేసిన వాళ్ళంతా. సో బట్ కీ లెర్నింగ్స్ ఏంటి మీకు ఈ హోల్ ఎక్స్పీరియన్స్ నుంచి? అంటే నాకు కొంచెం బై ద టైమ్ ఐ అండర్స్టూడ్ ఫిలిం మేకింగ్ ప్రొడక్షన్ అంతా కొంచెం టైం పట్టింది. ఇట్ టుక్ సమ్ టైమ్. అంటే నా రీసెర్చ్ నేను చేసుకున్నా, నా అబ్జర్వేషన్ నాకుని. బట్ అంటే నేను బేసికలీ నేను గమనించింది ఏంటంటే మోస్ట్లీ పర్సనల్ లైఫ్లో ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసుకోవడం, టు కీప్ ద సెట్ ఇన్ ఒక కంఫర్టబుల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో పెట్టడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ మోర్ దెన్ దాట్ మై పర్సనల్ అబ్జర్వేషన్ విత్ బడ్జెట్ సీట్స్, ఎస్పెషల్లీ చిన్న సినిమా వెన్ యూ హ్యావ్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ షూట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదంతా ఈ కోఆర్డినేషన్ వల్లనే వస్తుంది. సో మనం ఎంత వాల్యూ మేనేజ్మెంట్ చేసి ఇప్పుడు ప్రతి లొకేషన్ దగ్గర మనం ప్రతి దగ్గర చిన్నగా ఆ ఫ్యూ థౌజండ్స్ ఎంత సేవ్ చేసినా కూడా దట్ సమ్సప్ టు 1-2 lakhs అంతే ఉంటుంది. కానీ ఒక్కరోజు షూట్ పెరిగినా సరే, ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఒక్క సీన్ లేట్ అయినా సరే ఆ రోజు తీయలేకపోతే, మనం ఇందాక మాట్లాడుకుంటే ఆన్ అన్ యావరేజ్ అట్లీస్ట్ 5 lakhs బర్డెన్ అవుతుంది. అండ్ 5 lakhs ఈస్ వెరీ హ్యూజ్ ఫర్ ఎస్పెషల్లీ చిన్న బడ్జెట్ సినిమాలు. సో నెంబర్ ఆఫ్ డేస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం వేసుకున్న షెడ్యూల్లో షూట్ అవ్వాలంటే మీరు అన్నట్టు ఈ కోఆర్డినేషన్ అంతా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ ఒక్క సీన్ అయినా సరే ఓల్ డే అది మన పైన బర్డెన్ పడుతుంది. కూల్. సో మీకున్న కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి వాట్ కెన్ బి డన్ బెటర్ అంటే ఏంటి ఇండస్ట్రీ వైజ్? అంటే ఈ కుడ్ బి సింగిల్ విండో ప్రాసెస్ కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ మనకు అందుబాటులో ఉన్న అవుట్డోర్ యూనిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటాం ఆన్ అన్ యావరేజ్ కానీ ఓవరాల్గా వాట్ షుడ్ బి బెటర్, వాట్ కెన్ బి బెటర్? వాట్ షుడ్ బి బెటర్ అంటే ఏం లేదు. ఆబ్వియస్లీ గోవిత్ర అందరిలాగానే మనం కట్టుకొని పని చేస్తున్నాం కాబట్టి, సో బెటర్ అంటే అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి ప్రాబ్లం లేదు.
సో త్రూ జర్నీ అంతే. ఒకరి మీద నాకు డేషన్ అదే. ఒకరి మీద ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సినిమా అంతా ఒకరి మీద పెట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకరి మీద నడుస్తుంటే ప్రాపర్ ప్లాన్ ఉంటుంది. ఇది ఫైన్, ఎగ్జిక్యూషన్ ఇస్ ఫైన్. నేను అనేది ఇప్పుడు అవుట్డోర్ యూనిట్స్ ఉన్నాయి, ఇప్పుడు తాహిర్ అవుట్డోర్ యూనిట్ ఉంది, లేదా ఇంకొకళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో కొంచెం ఈ అవుట్డోర్ యూనిట్స్తోనే మ్యాక్సిమం ఇష్యూస్ ఉంటాయి ఏ ప్రొడక్షన్ హౌస్ కన్నా, బికాజ్ ఆ జనరేటర్స్ ఇష్యూలు కావచ్చు, వాట్ ఎవర్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇవి లేదు, ఇవి ఇలా చేస్తే కనుక మనకు వర్క్ ఇంకా కొంచెం ఈజీ అవుద్ది, లేదంటే ఇలా చేస్తే కొన్ని వర్క్స్ అంటే ఆల్రెడీ కొంచెం ట్రబుల్సమ్గా ఉన్నాయి కూడా ఇంకొంచెం ఈజీ అవుతాయి అనుకునేవి. అదే బ్రో, అంటే ఆల్ ఆఫ్ అందరు బాగున్నారు బట్ కాల్ షీట్ ఒకటి 6 to 6 ఉంది కదా, ఒక 9 to 9 చేస్తే చేశారు కదా ఇప్పుడు అగ్రీడ్. అంటే అది ఇంకా అగ్రీడ్ కానీ ఇంకా చేయట్లేదు ప్రాసెస్. అంటే వాళ్ళు ఇచ్చారు, అగ్రీడ్ ఇచ్చారు, బట్ ఎక్కడ ఇంకా అవ్వట్లేదు. ఇంకా ఇది ఆల్రెడీ హ్యాపెనింగ్ అనుకుంటున్నాను నేను. అది వస్తే కొంచెం హెల్ప్ అవుతుంది, ప్రొడ్యూసర్ హెల్ప్ అవుతుంది. ఓకే, కానీ ఇందులో ఇంకో సైడ్ కూడా ఉంది. సరే ఫైన్, అంటే నేను లాస్ట్ టైం కూడా డిస్కసింగ్ విత్ వంశీ నందిపాటి గారితో 9 to 9 అనేది ప్రొడ్యూసర్గా ఫైనే, కాకపోతే 9కి వచ్చి ఒక టెక్నీషియన్ 9కి రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ఎఫ్సి సెట్కి రావాలంటే మామూలుగానే 6 o'clock అంటే నేను 4 o'clockకి స్టార్ట్ అవ్వాలి అక్కడ. సో ఇప్పుడు 9 అంటే ఖచ్చితంగా ఒక 7కో, ఇంకా ట్రాఫిక్కి వరస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకో 6కో బయలుదేరి రావాలి. మీరు 9 దాకా ఇక్కడ మీరు షూటింగ్ ఉంచితే వాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్తారు ఎప్పుడు? సో వాళ్ళు నాకు మెయిన్ అంటే నేను 2-3 మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, మాకు ఇప్పుడు మా 1500కి వాళ్ళు 20% పెంచినా 30% పెంచినా మాకు పెద్దగా పెరిగేది ఏం లేదు. ఈ 9 to 9కి వీఆర్ నాట్ అగైన్స్ట్ టు ఇట్, బట్ ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మాకు 9 గంటలకు ఆర్ఎఫ్సీలో వదిలితే మేము మళ్ళీ ఇళ్ళకి ఎప్పుడు రావాలి, మా వెన్ విల్ ఐ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ అనేది వాళ్ళు రైజ్ చేసిన. కరెక్ట్. మళ్ళీ 1200 పే చేస్తారండి, ఒక లేదంటే 800 పే చేసే లైట్ మెన్ ఇది కూడా ఉంది కొంతమందికి. సో నాకు 800 30% తగ్గించిన ఎంత వస్తుంది? సో ఇట్లాంటివి ఉన్నాయి. అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఫైన్, ఎందుకంటే ఫస్ట్ షాట్ అనేది 6-7కి రావట్లేదు, సో ఆబ్వియస్గా 9 ఈజ్ ఫైన్. బట్ ఇది కూడా ఆలోచించి చేస్తే మరి వాళ్ళకి కొంచెం, ఇప్పుడు 9 అంటే మీరు ఎంతసేపు 9 అంటే ఖచ్చితంగా లేదు 9 వరకే ఉండాలి, ఎంత కుదిరితే అంత షూట్లు సీన్స్ చేయాలన్నట్టు ఉంటారు. పాప వాళ్ళు లైట్లు అన్ని ప్యాక్ చేసుకుని మూటలు కట్టుకుని అంత వెళ్ళేటప్పుడు 12-1 గంట వరకు. అవును, ఆబ్వియస్లీ. అందుకే అందరూ సాధించా ఇప్పుడు అది ఇక తప్పదు. 6 to 6 అనేది కంటిన్యూ అవుతున్నది, 9 అనేది ఎవరు చేయట్లేరు, 9 చేయట్లేరు, 6 to 6 కంటిన్యూ అవుతున్నది, అందరి దృష్టిలో పెట్టుకొని అవుతున్నది. తప్పదు, అంటే ఇది 1 month సిస్టమ్ కాదు కదా, అందరితో కూడుకున్నది, ఒక 100 మంది కలిసి పని చేయాలి. సో మన కొత్తగా వచ్చి ఈరోజు మనం ఏం చేయలేము. లేదు నాకు మిగిలిన వాటిలో అన్నిటితో ఫైన్, ఎందుకంటే డైరెక్ట్ ఎంప్లాయ్కి పేమెంట్ చేయడం ఇవన్నీ కూడా ఫైన్. ఓన్లీ 9 to 9 అన్నదానికి ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ అగైన్స్ట్ టు ఇట్. కాకపోతే ఎవరైతే ఈ గ్రౌండ్ లెవెల్లో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిందే. నేను కొంతమందితో కృష్ణనగర్ సైడ్ జర్నీ కూర్చున్నప్పుడు ఏంటి భయ ఇలా పరిస్థితి అని చెప్పేసి అంటే వాడు ఒకటే చెప్పాడు, నాకు 1500 30% పెంచితే ఎంత వచ్చిందని. నాకు అది అట్లీస్ట్ ఐ థింక్ లోకల్, అంటే సరౌండింగ్ లోకల్ అప్పుడే 9 to 9 కాల్ షీట్ పెట్టుకొని దాంట్లో ఆర్ఎఫ్సి లాంగ్ 7 acres ఉంది, 7 acres 9 to 9 పెడితే అదే 9 to 9 పెడితే ఆర్ఎఫ్సీలో 9 to 9 పెట్టాడు అనుకోండి, దూరం అయిపోతా ఉన్నాం. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్లలో మీరు కరెక్టే, అదొక్కటే వాళ్ళు చేసిన. సో అదర్ దాన్ దట్ ఇంకా ఏం చేయొచ్చు బెటర్మెంట్ అంటే? బెటర్మెంట్ అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ రెమ్యునరేషన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మార్కెట్ డిమాండ్ బట్టి తీసుకుంటారు, అది మనం ఏం చేయలేము. సో టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ అంటే ఆల్రెడీ మా మార్కెట్ బట్టి తీసుకుంటారు, మనం ఏం చేయలేదు. ఇవన్నీ ఏం చేయలేని అవి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఒక సినిమా మేకింగ్ ప్రాసెస్లో అయితే ఖచ్చితంగా మీ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది ఫినిష్ అయ్యేదాకా. రిలీజ్ టైంలో మీ డ్యూటీ ఏముంటుంది అసలు? రిలీజ్ టైంలో ఉంటుంది. సో రిలీజ్ కాపీ సబ్మిట్ చేసిన కాంచి రిలీజ్ కాపీ సబ్మిషన్ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఓకే, నేను ఇంకా డైరెక్షన్ టీం చూసుకుంటాను అనుకుంటున్నాను. డైరెక్షన్ టీం ఉంటారు, ఫాలోఅప్ ఉంటారు, బట్ నేనే కదా కోఆర్డినేషన్. ఆల్రెడీ ల్యాబుల్ తోటి యూఎస్ కాపీస్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి, ల్యాబుల్ తోటి వీళ్ళతోటి క్యూబ్కి వెళ్ళడం, ఎవ్రీథింగ్ సబ్మిషన్స్ త్రూ అండర్ మా కంట్రోల్లోనే అవుతుంది. అన్నీ త్రూ రిలీజ్ అయ్యేంత వరకు, పోస్ట్ ప్రొడక్షన్ వరకు మన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ ఎవరైనా సరే వాళ్ళు డైరెక్ట్ చేసే పని ఏమి ఉండదు, బట్ దే ఆర్ ఆక్యుపైడ్, కోఆర్డినేషన్ చూసుకోవాలి, బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్. అల్టిమేట్గా ఇప్పుడు మిక్సింగ్ అయినా డిఐ అవుతున్నా కలరిస్ట్ చేస్తాడు, మిక్సింగ్ చేస్తాడు, బట్ యూ హ్యావ్ టు మానిటర్ అండ్ మేక్ షూర్ యూ డెలివర్ దట్ ఫైనల్ కాపీ ప్రోడక్ట్. ఓకే, నేను టిల్ డేట్ అంటే నాకున్న ఐడియా ఏంటంటే వన్స్ ఫస్ట్ కాపీ అంటే ఫుటేజ్ అంతా చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పని ఏమి ఉండదు నేను అనుకుంటున్నాను, అకార్డింగ్ టు మై నాలెడ్జ్. పని ఏమి ఉండదు, హీ విల్ బి జస్ట్ కోఆర్డినేటింగ్, ఓకే వర్క్ అయిందా లేదా ఏంటన్నది. బట్ ఇలాగ కాపీస్ వెళ్ళేదాకా కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూసుకుంటాం. 100% కాపీ వెళ్ళేదాకా. లాస్ట్ 4 రోజులు నేను కిరణ్ అయితే పడుకోలేము, ఆడనే మన సాది స్టూడియోలో ఉన్నాం, మోస్ట్లీ జెప్టోలో ఆర్డర్ పెట్టుకుంటాం, బ్రషెస్ అన్నీ ఎక్కడికి వచ్చాయి. మేము ఈటీ వాళ్ళు కూడా ఈవెన్ ఈటీ వాళ్ళు కూడా లాస్ట్ 2 days సారథిలో ఉంటాం.
సారథిలో మొత్తం ఓవర్ నైట్ 2 days 2 days ఎక్కడే ఉన్నాం కంప్లీట్గా. కాపీ సబ్మిట్ చేసి దాంట్లో ప్రమోషన్స్ కూడా సో కోఆర్డినేట్ అయ్యి త్రూ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు ప్రమోషన్స్ అంటే ప్రమోషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఈవెంట్స్ ఆడియో events, audio launch, everything, అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడు ఫైన్. బట్ ఫస్ట్ కాపీ అయితే నాకు తెలియదు. ఓకే, స్క్రిప్ట్ విన్న కాంచి సినిమా రిలీజ్ అయ్యి కాపీ బయటకు వెళ్ళి సక్సెస్ మీట్ అయ్యేదాకా త్రూ రెస్పాన్సిబిలిటీ. అన్ని అండర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందులో జరుగుతుంటాయి. సో మీ పేమెంట్ అనేది విల్ స్టార్ట్ ఫ్రమ్ రైట్ ఆన్ ద షూటింగ్ డేటా లేదంటే ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, టిల్ ఈ సినిమా మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ ఉంటారో అప్పటిదాకా. అంతే సినిమా కాపీ త్రూ అవుట్ ప్రమోషన్స్ వరకు ఓకే. సో అంటే ఈయనంటే ఫ్రెష్ ఇప్పుడు ఈయన హీ విల్ బి ఫిక్స్డ్ ఫర్ బైరాగి కదా చేస్తాడు. ఇంక ఇప్పుడు ఈ బాబు కోసం ఎక్స్ప్రెస్ తోటి ఇప్పుడు వదిలేస్తే కూడా ఇంకొక సినిమా వేస్తాడు. వదిలేయడం కదా, బట్ అంటే ఆయన అంటే ఇప్పుడు ఆయన ఫిక్స్ కిరణ్ అనే వ్యక్తి ఈ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ బైరాగి కదా కాబట్టి ఫైన్. ఇప్పుడు మీరు యూఆర్ నాట్ ఫిక్స్డ్ టు బైరాగి కదా. సో ఇప్పుడు మీరు ఒక సినిమాకి మధ్యలో ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఏదో లాస్ట్ వర్కింగ్ డే మీరు నెక్స్ట్ వెళ్ళిపోవాలన్న కైండ్ ఆఫ్ ఉండదు కదా. సో ఈ గ్యాప్ లో వచ్చే పక్క 1 or 2 months గ్యాప్, 2-3 months గ్యాప్ రావచ్చు ఒక్కసారి చెప్పలేం. సో దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు ఇప్పుడు ఫైనాన్షియల్ గా కానీ ఇవంతా? నాకు ఎప్పుడు మల్టిపుల్ నేను ర్యాండమ్ గా అంటే ఈ బైరాగి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది అయిపోయింది స్వీట్ లిటిల్ ఇది ఆల్రెడీ వేణుడుగులు వేణుడుగులు అన్న విరాట్ కోహ్లీ అన్న అదొకటి చేశాను. రాజురామ్ బ్యాన్ ఫస్ట్ మొత్తం నేనే చేశాను. సో అన్న బ్యాన్ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఓకే, అదొకటి చేస్తున్నాను. దెన్ ఆఫ్టర్ ఇంకొకటి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి నడుస్తున్నది. ఐ థింక్ ఈ నెక్స్ట్ వీక్ ఆర్ ఈ మంత్ కల్లా నెక్స్ట్ స్టార్ట్ కల్లా అది ఒకటి ఓకే అయిపోతుంది. ఓకే, ప్యారల్ గా బ్యాక్ టు బ్యాక్ నడుస్తున్నాయి. నేను పెట్టుకున్నాను అంటే లైక్ నా ఈటీవీలో ఈటీవీ ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చింది పిలిచి. ఓకే, ఒకేసారి 2 ప్రాజెక్ట్స్ చేయొచ్చా? చేయొచ్చు అంటే చేయొచ్చు. ఓకే, సో అట్లా ఆ స్కిల్స్ ఆర్ ఫైన్. అంటే ప్రొడక్షన్ హౌసెస్ నుంచి లేదు మా ప్రొడక్షన్ హౌస్కి ఎక్స్క్లూజివ్ నాకు జరిగినాయి అట్లా. అంటే ఒక ప్రీవియస్ ఒక పెద్ద ప్రొడక్షన్కి నన్ను వెళ్ళినప్పుడు నేను ఉన్నప్పుడు అడిగాను నన్ను వేరే ఎక్కడ చేయొద్దు అని అడిగారు. సో నేను సమ్ అమౌంట్ అడిగాను. సో సాటిస్ఫై అమౌంట్ నేను సాటిస్ఫై అయితే ఎక్కడ చేయను అన్నాను. వాళ్ళు ఒప్పుకోలేదు. సో దెన్ సో నేను కూడా దానికి సో ఎక్స్క్లూజివిటీ ఏం లేదైతే చేయొచ్చు. అలా అయితే ఫైన్. ఎందుకంటే నాకు అదే డౌట్ ఉంది. ఎందుకంటే ఫైన్ మీకంటే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. చాలా మంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడక్షన్ వీళ్ళు కానీ ప్రొడక్షన్ ఇప్పుడు ఏంటంటే ఆర్ట్ ప్రొడక్షన్ 2 ఒకటే అయిపోయింది మోస్ట్లీ. సో వాళ్ళకి కానీ ఏమవుతుందంటే ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అనుకోకుండా ఒక 6 months గ్యాప్ వచ్చేస్తుంది, లేదంటే ఒక 4-5 months చెప్పలేము, ఒక ఇయర్స్ గ్యాప్లో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో అప్పటిదాకా ఒక కంఫర్ట్ జోన్లో ఉండేది. ఎందుకంటే మంత్లీ పేమెంట్స్ వస్తాయి, ఏవైతే రెగ్యులర్ సేవింగ్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి. ఒకేసారి 5-6 months గ్యాప్ వచ్చేటప్పుడు 1 or 2 months బాగానే ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ట్రూ ఆ స్ట్రగ్లింగ్ ఫేస్ నుంచి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఓకే అంత అయ్యేదాకా మళ్ళీ లేదు. నేను కూడా స్ట్రగులింగ్ ఫేస్ చేశాను ఓకే. ఆబ్వియస్లీ. కాకపోతే మా ఫ్యామిలీ సపోర్ట్, మా వైఫ్ ఎంప్లాయ్ మా వైఫ్. ఓకే, సో మా వైఫ్ కొంచెం స్టార్ట్ నుంచి సినిమాలు ఇంట్రెస్ట్ లేకుండా నేను వచ్చిన. సో దానికి మంచి సపోర్ట్, నాకు చాలా మంచి సపోర్ట్ మా వైఫ్. సో కిరణ్, ఇప్పుడు మీరు దో యువర్ ఎంప్లాయిడ్, యు ఆర్ నాట్ ఎ షేర్ హోల్డర్ ఇన్ బైరాగి కథలు? లేదండి, ఆదిత్య నథింగ్ ఎట్ ఆల్. ఓకే, అంటే ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రైట్ అన్నీ వదిలేసుకొని ఇప్పుడు మీరే చెప్పారు లైక్ యూస్ టు హ్యాండిల్స్ అరౌండ్ 1000 crores. లేదండి, యాజ్ ఆఫ్ నౌ నాకు ఇది ఫ్రెష్ మూవీ కదా ఇప్పుడు కూడా. సో నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. హీఈస్ ఆదిత్య, ఈజ్ బైరాగి కథలు అంతే. బట్ గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్? లేదు ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ సో అండ్ సో అన్నట్లుగా నథింగ్ ఎట్ ఆల్? లేదండి. ఓకే, చూద్దాం ప్రస్తుతానికి తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ఇట్ వాస్ గ్రేట్ ఇంటరాక్టింగ్ విత్ యు. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఇట్. దిస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కిరణ్ అండ్ బిటు. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేసి కొంచెం ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించి సేఫ్ బడ్జెట్స్లో సినిమాలు తీయడానికి ఇంకొంచెం థ్యాంక్ యూ వెసులుబాటు క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.